అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనాల్లోనే అఘోరి, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరి అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరి, శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు, తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరి, శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరి అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరి కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరి, శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరి ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరి ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరి పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరిని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరి మోసం చేసింది, నిజానికి అఘోరిగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరి ముందు ఉంచబోతున్నారు. అఘోరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరి, శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరి చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరి పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరిపై పెద్ద స్థాయిలో, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరిని, అప్పటి వరకు ఎవరైనా అఘోరిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరిని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరి పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరి మాట్లాడింది. అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు మీతో పాటు కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను
చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు నా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు నా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరీపైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరీపైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అప్పటినటువంటి సమాచారంతో అప్పటినటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోపల పోలీసులు అక్కడ పెట్టి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ రీచ్ అయ్యారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నాశనం చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ కు తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాని ప్రకారమే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. మన విద్యకు కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకు సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 15 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేరు 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు కూడా తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిక్షణం అఘోరీ పైన నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ వసూలు చేసుకున్న అనంతరం యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టిన స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మేతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఆశ్రయించి శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నాసింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా లేదా పోలీస్? నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒకవైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండటంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరీ శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోనే ఈ నచ్చడం మమ్మల్ని వదలండి, మేము మా జీతం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరీ వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం
వాళ్ళని అరెస్ట్ చేసి అనంతరం నాటి పిఎస్ లో తీసుకొని వస్తారు. పిఎస్ తీసుకొని వస్తున్నారు వ్యక్తికి విచారిస్తున్న అనంతరం ఇప్పుడు చెవెలకోటకు తరలిస్తున్నారు. చెవెలకోట తరలించినందులో 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ ఉందో అందులో అఘోరి ఉంది. సో నాటింగ్ పోలీస్ స్టేషన్ నుంచి చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు మరి 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు. శిల్ప, ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనను మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్రూవ్ తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఇప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుంది. సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని విధాలు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప, ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప, శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి. ఇంకోవైపు తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాలుగా పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తంగా మరకాసిపట్నంలోనే 2000 కోటికి అఘోరి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం 14 days రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రోజు. శిల్ప, మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరి వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెబుతున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించబోతున్నారు. మహిళ ఎందుకు తను స్త్రీగా మారాడు అనే విషయాన్ని, ఇప్పటి వరకు తను స్త్రీగా మారటానికి శివునిపై భక్తి అని అఘోరి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ స్త్రీగా మారటం వెనుక ఉన్న కోణాల దగ్గర నుంచి బహుశా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్పై ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, అసలు అతను
అఘోరీనే కాదు, ఎటువంటి దీక్ష చేయలేదు, సాధన చేయలేదు అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా అతను అఘోరీనా లేదంటే అతను మోసగాడా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. అఘోరీ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అఘోరీ శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, అఘోరీ శ్రీనివాస్ ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డా లేదా అఘోరీ శ్రీనివాస్ నిజంగానే సాధన చేసి అఘోరీగా మారాడనే విషయాన్ని కూడా బహుశా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ అఘోరీ శ్రీనివాస్ పై వస్తున్న విమర్శలలానే అతను స్త్రీగా మారడం వెనుక కూడా ఏదైనా మోసం ఉంది అని అనుకుంటే అఘోరీ శ్రీనివాస్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరీ శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డా లేదా అనే విషయాన్ని తేల్చబోతున్నారు. అఘోరీ శ్రీనివాస్పై ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అఘోరీ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూనే ఉన్నాడు. అఘోరీ శ్రీనివాస్ సనాతన ధర్మం అని చెబుతూనే తనని చూడటానికి ఎవరైనా వస్తే వారిపై దుర్భాష ఆడటమో లేదంటే వారితో విభేదాలకు దిగడమో కొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకుంటూ ఉండేవి. దీంతో అఘోరీ శ్రీనివాస్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ అఘోరీ ఒకటే ప్రశ్నిస్తూ ఉండేవాడు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు చెప్పండి, నాకు కేవలం శివుడు శివభక్తి మాత్రమే అంటూ అఘోరీ శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ అఘోరీ శ్రీనివాస్ మమ్మల్ని మోసం చేశాడు అంటూ కొంతమంది ముందుకు రావడంతో కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొంతమంది స్వామీజీలు కూడా శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అఘోరీ గురించి అఘోరీ అఖాడాలు వెల్లడించిన ఒక ప్రకటనని పత్రికను కూడా తీసుకొచ్చారు. అడ్వకేట్స్ కూడా న్యాయవాదులు కూడా ఈ విషయంలో బాధితుల వెనుక నిలబడ్డారు. సో ఇప్పుడు బాధితులు ముందుకొస్తున్న సమయంలో అఘోరీ అసలు ఉద్దేశం ఏంటి, అఘోరీ నిజస్వరూపం ఏంటో ఇప్పుడు పోలీసులు బయటపెట్టబోతున్నారు. నిజంగానే అతను శివభక్తితో శివుడిపైన భక్తితోనే అఘోరీగా మారాడా, లేకపోతే మందిని మోసం చేయడానికి భక్తులను మోసం చేయడానికి అఘోరీ అవతారం ఎత్తాడా, ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. ఇప్పటి వరకు కూడా అఘోరీపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా కలగజేసుకోలేదు. పోలీసులు ఆ అఘోరీ విషయంలో తలదూర్చలేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులపై కూడా అఘోరీ మాటలు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి, దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎవరు అఘోరీపై కేసులు నమోదు చేయలేదు, అఘోరీని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అఘోరీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఘోరీని పై నమోదైన కేసుల్లో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అఘోరీ ఎటువంటి అఘోరీ, అఘోరీ సాధన చేసి అఘోరీగా మారాడా, లేదు అంటే ఏదైనా కారణాల రీత్యా అతను స్త్రీగా ఆపరేషన్ చేయించుకొని అఘోరీగా మారే ప్రయత్నం చేశాడా, అఘోరీగా నమ్మిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. పోలీసులకు ఇప్పుడు అఘోరీ అన్ని నిజాలను వాస్తవాలను చెప్పబోతున్నాడు. అఘోరీకి సంబంధించిన అకౌంట్లను ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అఘోరీ అకౌంట్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అవి అన్ని నిజమా వాస్తవమా అవాస్తవమా అనేది కూడా ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ ఎవరినైనా మోసం చేశాడనే వివరాలు ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరీ నిజంగానే అఘోరీగా మారాడా, అఘోరీ నిజంగానే దీక్ష తీసుకున్నాడా, అఘోరీ ఎవరి గురువుల దగ్గరైనా ఈ అఘోర దీక్షను తీసుకున్నాడా, లేక అఘోరీ జనాలను మోసం చేశాడా అనే వివరాలను ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా ఈరోజు పోలీసులు అఘోరీని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అఘోరీని పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అఘోరీ ఇప్పుడు పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నాడు అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అఘోరీ విషయంలో జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి, అఘోరీ వర్షిని జైల్లో వేయాలా అనే ప్రశ్నకు 95% మంది అవునని అఘోరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం 5% మంది మాత్రమే అఘోరీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అఘోరీ విషయంలో అఘోరీ చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, లేదంటే అఘోరీ విషయంలో కేసులు పెట్టిన వ్యక్తులు చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, అఘోరీ విషయంలో జనం అనుకుంటున్నది అపోహల వాస్తవాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. అఘోరీ నిజమైన అఘోరీనా లేదా ప్రజలను మోసం చేయడానికి వచ్చిన అఘోరీనా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా సాయంత్రానికి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో పోలీసులు నిజానికి
ఎవరి గురించైనా పోలీసులు గట్టిగా తలుచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కోణాలని కూడా ప్రజల ముందు పెట్టగలుగుతారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరీకి ఆధార్ కార్డు కూడా ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరీకి ఎవరెవరు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, అఘోరీకి ఉన్న ఫోన్లో నిత్యం ఆమె ఎవరితో కాంటాక్ట్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఎవరైనా శక్తులు ఉండి అఘోరీని ఈ విధంగా మోసం చేయటానికి ఎవరైనా ఉపయోగించుకుంటూ ఉన్నారా, లేదంటే అఘోరీ వెనక ఎవరూ లేకుండా కేవలం అఘోరీ మాత్రమే శివభక్తితో దేశమంతా దేశాటన చేస్తూ ఉందా, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉందా? ఈ వివరాలు బహుశా ఈరోజు సాయంత్రానికి పోలీసులు ప్రెస్ మీట్లో బయట పెట్టే అవకాశం ఉంది. ఒకసారి ఇప్పటివరకు అఘోరీ సనాతన ధర్మం, గో సంరక్షణ, స్త్రీల సంరక్షణ అంటూ అఘోరీ చెబుతూ వచ్చేది. ఇప్పుడు అఘోరీ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ ముందు అఘోరీ మీడియాతో మాట్లాడింది. అఘోరీ ఏం మాట్లాడిందో చూద్దాం. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని విన్నారా? అఘోరీ అంటోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేయడం ప్రారంభించింది. అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అఘోరీని చట్టం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అఘోరీ విషయంలో పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? అఘోరీ ఫేకా రియలా? అఘోరీ మోసం చేసింది అని చెబుతున్న ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా? ఇవన్నీ పోలీసులు ఇప్పుడు తేల్చబోతున్నారు. అఘోరీ విషయంలో కంప్లీట్గా పూర్తి వివరాలు ఇప్పుడు చట్ట ప్రకారం బయటకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు అఘోరీ గురించి ఏం తెలిసినా అది అఘోరీ చెబితే మాత్రమే తెలిసింది. అఘోరీ గురించి జనాలకు తెలిసిందంతా అఘోరీ చెప్పింది మాత్రమే. కానీ ఇప్పుడు అఘోరీ గురించి వాస్తవాలను పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఉన్నది ఎవరు? అఘోరీ వెనుక ఉన్నది శివభక్త, లేదంటే ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అఘోరీ ప్రజలను మోసం చేసే విధంగా పురుగొల్పటానికి ఎవరైనా ఈ పని చేశారా? అఘోరీకి డబ్బులు ఇస్తున్నది ఎవరు? అఘోరీకి ఇంతకు ముందు కంప్లైంట్ చేసిన ఒక మహిళ కాకుండా ఇంకెవరైనా లక్షల రూపాయలు అఘోరీ అకౌంట్స్కి వేశారా? అఘోరీ ఆ డబ్బులను దేనికి ఉపయోగించింది? కేవలం అఘోరీ దేశాటన చేయడానికి మాత్రమే అయితే లక్షల రూపాయలు వచ్చినట్లయితే ఆ డబ్బులన్నీ అఘోరీ దగ్గర ఇప్పటికీ ఉండాలి. సో అఘోరీకి లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులను అఘోరీ దేనికి ఉపయోగించింది, ఎవరికి ఇచ్చింది, ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి అఘోరీ డబ్బులు ఇచ్చిందనే వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీసే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన తర్వాత ఫిర్యాదులు రావడంతో నార్త్కు వెళ్ళి మరి ఉత్తరప్రదేశ్కు వెళ్ళి మరి పోలీసులు పట్టుకున్నారు. మీకు గుర్తుందిగా, అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి వీడియోలు కూడా పెట్టారు. శ్రీవర్షిని నేను అఘోరీతోనే ఉంటాను అని చెప్పింది. కానీ అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో సమాజం నుంచి విమర్శలు వచ్చాయి. అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలతో పాటు అఘోరీ మమ్మల్ని మోసం చేసింది, పూజల పేరుతో లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కాజేసింది అంటూ కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరీని తీసుకుని రావడానికి నార్త్కి వెళ్ళారు. ఈలోపు అఘోరీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అఘోరీ అందుబాటులో లేదు. అఘోరీ ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేసింది. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము చనిపోతాము, ఆత్మాహుతి చేసుకుంటాము అంటూ బెదిరింపు వీడియో కూడా చేశారు. కానీ పోలీసులు దేనికి భయపడలేదు. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అఘోరీని మాత్రం అరెస్ట్ చేశారు. అఘోరీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు అఘోరీకి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షిని వెర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ గురించి శ్రీవర్షిని ఏం మాట్లాడబోతోంది, ఇప్పటికీ అఘోరీపై శ్రీవర్షిని పాజిటివ్గా మాట్లాడబోతోందా, లేదంటే అఘోరీ గురించి అఘోరీ శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని ఏదైనా నెగిటివ్గా మాట్లాడబోతోందా అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. అనే విషయంపైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతోంది. ఈ క్షణం శ్రీవర్షిని చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రీవర్షిని అఘోరీ కోసం పోరాడుతుందా, లేదంటే తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోతుందా, శ్రీవర్షిని ఏం చేస్తుంది అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి చూడండి, అఘోరీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు, అఘోరీని
పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అఘోరీని తీసుకుని రావడం కోసమే అఘోరీపై కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అఘోరీ తీసుకుని వెళ్ళిన శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అఘోరీపై 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసులు నమోదు చేశారు, ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అఘోరీని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో పోలీసులు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. పోలీసుల ఎంక్వైరీలో అఘోరీ నిజంగా లక్షల రూపాయలు డబ్బులు తీసుకుందా, ఒకవేళ లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటే అవి అఘోరీ అకౌంట్లో ఉన్నాయా, అఘోరీ ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా, లేదంటే ఎవరి పేరైనా ఆస్తులను కొని బదలాయింపు చేసిందా, లేదా అఘోరీ ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులను ఇంకా దేనికైనా ఉపయోగించిందా, ఈ వివరాలన్నీ కూడా తీయబోతున్నారు. ఇప్పుడు అఘోరీ విషయంలో పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికీ అఘోరీ నిజమైన శివభక్తురాలుగా చెప్పబోతున్నారా, లేదంటే అఘోరీ ఫేక్ అఘోరీగా చెప్పబోతూ ఉన్నారా? పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అఘోరీ వెనక ఎవరైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా, లేదంటే శివభక్తి మాత్రమే ఉందా అనేది కూడా తేలబోతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు? ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు పోలీసులు వాస్తవాలను తేల్చబోతున్నారు అఘోరీ విషయంలో. అఘోరీని కేవలం ఇప్పటివరకు 5% మంది సపోర్ట్ చేస్తుంటే 95% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అఘోరీ నిజస్వరూపం బయటకు రాబోతుంది. అఘోరీ శివభక్తురాలా, లేదంటే మోసపూరితంగా మారిన వ్యక్తా, ఏంటో తేలబోతూ ఉంది. ఇప్పటివరకు అఘోరీ చెప్పింది వాస్తవమా, లేదంటే అఘోరీ గురించి బయట అఘోరీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పింది వాస్తవమా? మరికొద్ది సేపట్లోనే తేలబోతుంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడి వరకు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారా, కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారా? అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 వాహనాల్లో కూడా పోలీసు వాహనాలు, అందులో ఒక వాహనంలో అఘోరీని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆర్టీవీ అఘోరీని తీసుకువెళ్తున్న పోలీసుల వాహనాన్ని ఫాలో అయింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అఘోరీ శ్రీనివాస్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దృశ్యాలవి. అఘోరీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అఘోరీ శ్రీనివాస్ మాట్లాడింది మీడియాతో. తను చట్టానికి కట్టుబడి ఉంటాను అంటూ అఘోరీ మాట్లాడుతూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది, పోలీసుల విచారణ కొనసాగుతోంది, కేసు కోర్టులో ఉంది అని అఘోరీ మాట్లాడుతుంది. కానీ ఇప్పటివరకు అఘోరీ ఈ వెర్షన్లో ఎప్పుడూ మాట్లాడలేదు. చట్టాలపైన గౌరవం ఉంది, పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ మాట్లాడలేదు. ఇప్పటివరకు తనపై ఏ ఆరోపణ వచ్చినా ఆత్మాహుతి చేసేసుకుంటానన్న అలాగంటున్నారు. అగ్రెసివ్గా ఉన్న అఘోరీని మాత్రమే చూశారు. కానీ వన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరీ ఈ స్టైల్లో మాట్లాడటం ఇప్పటివరకు చూడలేదు. చట్టాలు, కోర్టులు అంటే ఎప్పుడు లెక్కలేదు, నాకు వాటితో సంబంధమే లేదు, నాకు సనాతన ధర్మ రక్షణే నాకు ముఖ్యం అంటూ అఘోరీ ఎప్పుడు చెబుతూ వచ్చేది. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసు ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ అఘోరీ చెబుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అఘోరీ అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నాకు బతుకు మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు, భౌతిక సుఖాల మీద మోజు లేదు, డబ్బు మీద ఆశ లేదు, ఏ పదవులు అవసరం లేదు, కేవలం శివుడు, శివభక్తే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అఘోరీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరీ శ్రీనివాస్ తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు అఘోరీని విచారించబోతున్నారు. అఘోరీకి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరీ 2024లో అఘోరీ శ్రీనివాస్ 2024 వరకు అతను పురుషుడిగా ఉండేవాడు. అఘోరీ శ్రీనివాస్ 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 సార్లు ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఘోరీ జనజీవన స్రవంతిలోకి దిగంబరుడిగా తిరుగుతూ సంచలనం సృష్టించాడు. తను ధర్మ పరిరక్షణ కోసం దిగంబరుడిగా తిరుగుతున్నాను అంటూ వివిధ ఆలయాలకు వెళ్ళేవాడు. కొన్ని చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగడంతో కొంతమంది బట్టలు కట్టుకుంటేనే గుడిలోకి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు అఘోరీ. అప్పటి వరకు అఘోరీ కేవలం దిగంబరుడిగా మాత్రమే తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల మనకి ఎక్కడ కనిపించిన అఘోరీ దిగంబరుడిగా కాకుండా బట్టలు కట్టుకునే కనబడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అఘోరీ ఒక్కసారిగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో అఘోరీ
ఎపిసోడ్లో ట్విస్ట్ శ్రీవర్షిని ఉన్నట్టుండి శివభక్తి కాకుండా శ్రీవర్షినిపై ప్రేమ అఘోరికి పుట్టుకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న బాక్స్లో చూస్తున్న దృశ్యాలే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి. గత వారం అఘోరి శ్రీవర్షినిలు ఇద్దరు కాళీమాత ఆలయంలో కాళీమాత సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి దగ్గర నుంచి అఘోరిపై ఒక వ్యతిరేక భావన కనిపిస్తూ వచ్చింది. అప్పటి వరకు శివుడు, శివభక్తి, ఓం నమశివాయ, ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వస్తున్న అఘోరి అక్కడి నుంచి శ్రీవర్షిని ప్రేమ పెళ్లి అని మాట్లాడుతూ వస్తూ ఉండటంపై సమాజంలో కొంత వ్యతిరేకతను అఘోరి తీసుకోవాల్సి వచ్చింది. ఆ శ్రీవర్షిని ఎపిసోడ్ ఎప్పుడైతే శ్రీవర్షిని అఘోరి లైఫ్లోకి వచ్చిందో, శ్రీవర్షిని వివాదం మొదలైందో మరికొంతమంది స్త్రీలు కూడా బయటకు వచ్చారు. అఘోరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటూ, నాతో కూడా ప్రేమగా మాట్లాడాడు అంటూ ఆ వీడియో ఫుటేజ్ను కూడా బయటపెట్టారు, ఆడియోలను బయటపెట్టారు. అఘోరి మరొక మహిళతో కూడా ప్రేమగా మాట్లాడిన ఆడియో, దానికి అఘోరి ఒక వివరణ ఇచ్చింది. ఆ మహిళ చనిపోతాను అని అంటుంది కాబట్టి ఆ మహిళను కాపాడటం కోసం నేను ప్రేమగా మాట్లాడానని. కానీ దాన్ని ఎక్కువ మంది విశ్వసించలేదు. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై ప్రేమ మోసం పేరుతో ఒక కేసు నమోదు కావడం, పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకుందని మరో కేసు నమోదు కావడంతో పోలీసులు అఘోరి కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ఎప్పుడైతే అఘోరి కోసం వెతుకుతున్నారు అని తెలిసిందో అఘోరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు వేరే అబౌట్స్ తెలియకుండా వెళ్ళిపోయారు. మేము నార్త్కి వెళ్ళిపోతున్నాం, నార్త్లోనే ఉండిపోతాం, కేదార్నాథ్లో ఉండిపోతాం, అవసరమైతే ప్రాణత్యాగం చేసేసుకుంటామంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ పోలీసులు నార్త్కి వెళ్ళి మరి అఘోరి శ్రీనివాస్ని ఇద్దరిని కూడా పట్టుకుని వచ్చారు. ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరిని విచారించిన అనంతరం చెవెళ్ళ కోర్టుకి తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, 2 కాన్వాయ్లు 2 పోలీస్ వెహికల్స్ తోని అఘోరిని తరలిస్తున్నారు. మా దగ్గర పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం అఘోరి పెళ్లి చేసుకున్న అనంతరమే దీంతో $10 కూడా అనేక అంటూ కూడా ఆరోపణలు వస్తాయి. ఇంకో వైపు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానికుల పోలీసుల సహాయంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న అనంతరం ఉదయం తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం నాసింగ్ పిఎస్ లో ఏసీపీ విచారించారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారించారు. విచారణలో ముఖ్యంగా 10 లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా పెట్టారు. ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకంటూ కూడా ప్రత్యేకంగా విచారించారు. విధంగా చాలా మందిని మోసం చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు కూడా సేకరించడంతో ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన అనంతరం అక్కడికి ప్రస్తుతం చెవేల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇటు పోలీసులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు తలనొప్పిగా మారింది అఘోరి వ్యవహారం. ఒకవైపు శ్రీవర్షిని బీటెక్ స్టూడెంట్ అయినట్టు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నది, దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ తను మాత్రం తన లైఫ్ స్టైల్, ఒకవైపు సనాతన ధర్మాన్ని నేను ఫాలో అవుతాను, సనాతన ధర్మాన్ని నీ ధర్మం చుట్టూ నడుచుకుంటాను చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ తాను మాత్రం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నట్టు ఒకవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వారిని సైతం పట్టించుకోకుండా అఘోరి అటు ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, మీరు నన్ను ఏమైనా బలవంతం చేస్తే ప్రాణార్పణకు సిద్ధంగా ఉంటామంటూ కూడా ఒకవైపు హెచ్చరికకు సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేసింది. దీన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ నిఘా పెట్టినటువంటి పోలీసులు వెంటనే నిన్న ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రస్తుతం అయితే కోర్టుకి తరలిస్తున్నారు. కోర్టుకి తరలించిన అనంతరం ఇప్పటికే అఘోరి ఫస్ట్ వైఫ్ అయినటువంటి రాధిక సైతం నన్ను మోసం చేశాడు, అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ నన్ను మోసం చేశారు, జనవరి నెలలో నన్ను పెళ్లి చేసుకున్నారు, ముఖ్యంగా మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు, నన్ను మోసం చేశారు. ఈ విధంగా వేరే అమ్మాయికి కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ విధంగా చెప్పి మోసం చేస్తారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలే, నాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరుగుతుందంటూ ఒకే
అయితే విచారిస్తున్నాం మనము. ఆ వెహికల్లోనే అగోరి సంబంధించిన సంబంధించి మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉందనే చెప్పవచ్చు. సో మొత్తం మీద ఇప్పటికే కాజపల్లిలో 20 నుంచి 30 నిమిషాల లోపు ఇటు చెవెల్లో ఉన్నటువంటి కోర్టుకి అగోరిని తరలించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ రిమాండ్ విధించారు. రిమాండ్ 14 డేస్ రిమాండ్ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో వైపు నార్సింగ్ పిఎస్ దగ్గర అగోరి మాట్లాడుకుంటూ నేను చట్టానికి సహకరిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని గౌరవిస్తాను, నా భార్య ఇప్పుడు శ్రీవర్షిని కూడా మీతో పాటే ఉంటుందని ప్రశ్నించగా లేదు నాతో పాటే నా భార్య ఉంటుంది, ప్రస్తుతం శ్రీవర్షిని మాత్రం తన దగ్గర లేదన్నట్టు కూడా తెలుస్తుంది. సో శ్రీవర్షిని ఒక దగ్గర పెట్టి ఒక సేఫ్ ప్లేస్లోనే పెట్టి తన తీసుకోరాలేదు. సో మొత్తం మీద హై టెన్షన్ మధ్య ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు అగోరిని చెవెళ్ళ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. సో 5 నిమిషాల్లోనే ఇటు ఏదైతే చెవెళ్ళలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ విధించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఇటు పోలీసుల మధ్య ఏదైతే పోలీసు భద్రత నడుమ అగోరిని తీసుకొని వచ్చారు. ఇంకా ఇదొక్కటే ఫిర్యాదు ఉందా, ఇంకా వేరే ఏమైనా కేసులు నమోదయ్యాయా అంటూ కూడా అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసిన. ఎందుకంటే అగోరి పట్ల ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మోసపోయారా అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున మొత్తం అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినారు. సో మొత్తం మీద ఇప్పటికే చెవెళ్ళ కోర్టుకి చేరుకున్నారు, చెవెళ్ళ కోర్టుకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఇప్పటికే కోర్టుకి చేరుకున్నారు, మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే చెవెళ్ళ కోర్టుకి చేరుకున్నది. కాదు కొంచెం మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరి శ్రీనివాసని పోలీసులు చేవెళ్ళ కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. చేవెళ్ళ కోర్టులో శ్రీనివాసను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. బహుశా పోలీస్ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ పోలీస్ కస్టడీకి తీసుకుంటే పోలీసులు చాలా విషయాలు, అఘోరికి సంబంధించిన చాలా విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. అఘోరి ఇప్పటివరకు ఎవరెవరిని మోసం చేసింది, అఘోరి ప్రేమ పేరుతో ఎవరినైనా మోసం చేసిందా, పూజల పేరుతో లక్షల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి తీసుకుంది అనే వివరాలను ఇప్పుడు బయట పెట్టబోతున్నారు పోలీసులు. కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే పోలీసులు పేర్కోబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అఘోరిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అఘోరిపై ఇప్పటికే తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి అఘోరి ప్రేమ పేరుతో మోసం చేసింది అని, 2 అఘోరి పూజల పేరుతో మోసం చేసిందని. అందుకే వైద్య పరీక్షల కోసం అఘోరిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగం దగ్గర మనకి కనిపిస్తుంది. అవుట్ పేషెంట్ విభాగం దగ్గర అఘోరి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఓపీ విభాగం దగ్గర అఘోరిని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అఘోరికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఘోరి శ్రీనివాసని పోలీసులు విచారించి ఆ తర్వాత పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కోబోతున్నారు అనే విషయాలు ఆర్టీవీ మీకు మరికొద్ది సేపట్లో అందిస్తుంది. పోలీసులు జరిపిన ఎంక్వైరీలో తేలిన విషయాలేంటి, అఘోరి చేసిన మోసం ఎంత అనే వివరాలను ఇప్పుడు పోలీసులు కోర్టుకు చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్. ఓపీ విభాగం దగ్గర ఉన్నారు, అవుట్ పేషెంట్ విభాగం దగ్గర ఉన్నారు. అక్కడ అఘోరి శ్రీనివాస్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా ఉన్నారు. శిల్ప ఇప్పుడు ఆసుపత్రి దగ్గర ఎంత సమయం పెట్టే అవకాశం ఉంది వైద్య పరీక్షలకు?
రైట్ ప్రస్తుతం అగోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తున్నది. విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే చెకప్ ఉంటుందో ఆ చెకప్ మొత్తం కూడా చేస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అగోరి శ్రీవర్షిని ఎపిసోడ్లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం ఇక్కడికి దాదాపు 2 గంటల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇప్పుడు ప్రస్తుతం ఆమె చెకప్ కావచ్చు, ఆమె సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు హైడ్రామా నెలకొంది. హైడ్రామా మధ్యనే ఇక్కడికి అగోరిని ఇక్కడ చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మరి హాఫ్ అన్ అవర్ లోనే ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల నుంచి తలనొప్పి అటు పోలీసులో కావచ్చు, ప్రజలు కావచ్చు, తలనొప్పిగా మారినటువంటి ఆ అగోరి వ్యవహారం ఈ రోజు కీలక మలుపు తీసుకుంది. ఈ రోజు పోలీసులు విచారించారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో కూడా 14 days రిమాండ్ విధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అగోరి ముందు ఏ విధంగా వెళ్తుంది అని కూడా చెప్తుంది. కాసేపు క్రితం మాట్లాడిన చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చింది. దీన్ని ఒకవైపు దీనిపైన కూడా తాను న్యాయపరంగా పోరాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఎట్టకేలకు ఒకవైపు పోలీసులకు చిక్కిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి అగోరి కోసం పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. కానీ ఈ పరిస్థితిలోనే ఒకవైపు ఉత్తరప్రదేశ్లో నిన్న అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ రోజు నార్సింగ్ పిఎస్లో దాదాపు ఏసీపీ విచారించారు. 2 నుంచి 3 గంటల పాటు విచారించిన అనంతరం ఇక్కడ చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 days రిమాండ్ విధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సంచలనం సృష్టిస్తుంది. ఒకవైపు చాలా మందిని మోసం చేసిందంటూ కూడా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు అన్నింటినీ కూడా వస్తున్నాయి. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటూ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మొత్తం కూడా పులి స్టాప్ పెట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఒకవైపు మోకిల పిఎస్లో 10 లక్షలు కాజేశారంటూ కూడా ఒక సినీ నిర్మాత కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ ఆధారంగా మోకిల పిఎస్ అక్కడ ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తరలించారు. ఇంకోవైపు అగోరి ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక కూడా దీనిపైన కంప్లైంట్ చేసింది. ఒకవైపు తెలంగాణ ఉమెన్ కమిషన్ సైతం తెలంగాణ ఉమెన్ కమిషన్ సైతం కూడా ఆమె మొత్తం మీద ఆశ్రయించింది. సో ఈ రోజు అగోరి విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షల అనంతరం చెవెల కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్. అసలు అగోరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన వివరాలు ఏంటి? అగోరీపై చేసిన కంప్లైంట్స్లో పోలీసుల ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలిన వివరాలు ఏంటి? రైట్. ఇప్పుడే వినిత అనే ఒక మహిళ నుంచి 10 లక్షల పూజల పేరిట 10 లక్షలు కాజేసింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అటు మోకిల పోలీస్ స్టేషన్ వాళ్ళు సేకరించారు. ఆ ఆధారాల ప్రకారమే ఇటు అగోరిని విచారించినట్టు కూడా తెలిసింది. దాదాపు ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించిన ఆధారాలు పక్కా ఎవిడెన్స్ ఉండడంతో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 14 days రిమాండ్ విధించారు. అందులో భాగంగా చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం 14 days రిమాండ్ విధిస్తారన్నది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తుంది. అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పోలీసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక తలనొప్పిగా మారింది. దేనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమెను విచారించిన అనంతరం పక్కా ఒకవైపు ఆధారాలు ఉండడంతో ఒకవైపు మోకిల పోలీస్ స్టేషన్లో ఆమె పైన ఇప్పటికే 10 లక్షలు కాజేశారంటూ కూడా కేసు నమోదు కావడంతో దాని ప్రకారం పక్కా ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం కేసు నమోదై వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకోవైపు అగోరి ఫస్ట్ వైపు సైతం అటు తెలంగాణ ఉమెన్ కమిషన్ ని ఆశ్రయించింది. సో దీనికి సంబంధించి 2 కేసులు ఉండడంతో ప్రస్తుతం అగోని మత అలియాస్ శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10 నుంచి 15 minutes మధ్యలో ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చెవెలలోని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరిని కూడా అనుమతించకుండా
చేసుకుంటా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ రోజు అఘోరి వ్యవహారంలో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. మొత్తం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనున్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం అఘోరి వీడియో విడుదల చేసింది. మీరు రానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక పోలీసులతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ పక్కా అదుపులోకి తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చేరుకున్న అనంతరం అక్కడ నార్సింగ్ పిఎస్లో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పరీక్ష నిర్వహిస్తున్న వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవచ్చు రోహిత్. అని శిల్ప ఇప్పుడు అఘోరి వ్యవహార శైలిలో అరెస్ట్ తర్వాత అఘోరి వ్యవహార శైలిలో మాట తీరులో కొంత మార్పు కనబడుతోంది. ఇప్పటి వరకు మాకేమీ అవసరం లేదు, మా జోలికి వస్తే మేము ప్రాణత్యాగం చేసుకుంటాము, మాకు ఓన్లీ ధర్మ పరిరక్షణ అంటూ చెబుతూ వచ్చినటువంటి అఘోరి విషయం కోర్టు పరిధిలో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరిగిందని అనుకోవాలి? నుంచి అఘోరి పోలీసులని ప్రశ్న ఒకవైపు పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. ఒకవైపు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకవైపు పోలీసులను సైతం కావచ్చు వేటిని కూడా లెక్క చేయకుండా తానే మాట్లాడేది. కానీ కొన్ని రోజుల క్రితం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, నన్ను కావాలని టార్గెట్ చేశారు, మీరు కనుక నన్ను ఫోర్స్ చేసి ఖచ్చితంగా ప్రాణార్పణ చేసుకుంటానంటూ శ్రీవర్షిని అదేవిధంగా అఘోరి సైతం వాళ్ళు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒకవైపు అందరినీ క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరి మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్ట ప్రకారం నేను నడుచుకుంటాను, ఒకవైపు చట్టానికి సహకరిస్తాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో నేను ఏ విధంగా మాట్లాడలేనట్టు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. వర్షినికి సంబంధించి వర్షిని నా భార్య కాబట్టి నాతోనే ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపించింది. సో మొత్తం మీద హైడ్రామా మధ్య ఇక్కడ చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసి అనంతరం రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి 10 నిమిషాల లోపు ఈ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అఘోరి గతంలో ఉన్న అఘోరికి ప్రస్తుతం ఉన్న అఘోరికి మాత్రం చాలా స్పష్టంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో మొత్తం కూడా రెచ్చగొట్టి చేశారు. కానీ ఈ రోజు మనము ఒకసారి శ్రీవర్షిని అఘోరి శ్రీనివాస్ ఇప్పటి వరకు చెప్తూ ఉన్నాడు తను అఘోరిగా మారాను అని. అయితే అతని పేరు శ్రీనివాస్, ఆ తర్వాత శివబ్రహ్మ విష్ణుగా తన పేరుని మార్చుకున్నాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. కానీ అఘోరి అసలు పేరు శ్రీనివాస్. ఇప్పుడు శ్రీనివాస్ నేను శివుడి కోసం మాత్రమే తను అఘోరిగా మారాను అని చెప్తూ ఉన్నాడు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా నేను కమెంట్ బాక్స్లో కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే మీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాం, మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేసి అఘోరి గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆర్టీవీతో కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు కమెంట్స్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే వారి కమెంట్స్ నేను మీకు వినిపిస్తాను. వర్షిణిని తల్లికి అప్పగించాలేంటి సత్య ఏ కమెంట్ చేశారు. మాధవరెడ్డి జైల్లో వేయండి అంటూ కమెంట్ చేశారు. ఇందిరా ప్రభ డ్రెస్సింగ్ స్టైల్ మారిందిగా బుద్ధిదా లేదు అంటూ కామెంట్ చేశారు. అలాగే మాధవరెడ్డి వర్షిణి ఓ మెంటల్ అంటూ కామెంట్ చేశారు. ఒక మంచి కామెంట్స్ చేయండి, కన్స్ట్రక్టివ్గా కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు కామెంట్స్ చేస్తే చదివి వినిపిస్తాను. పెరుమాళ్ళ వాడు తెలివి తక్కువ వ్యక్తి, కోటింగ్ ఇవ్వకుండా వదిలిపెట్టొద్దు అంటూ కమెంట్ చేశారు. ఓం భూం బుస్కూం క్రోమ్ అంటూ మరొకరు కమెంట్ చేశారు. చిత్రంగా కోటింగ్ ఇవ్వాలి అంటూ పెరుమాళ్ళ. రవీంద్ర చీటర్ అంటూ రవీంద్ర కమెంట్ చేశారు. మీ అభిప్రాయాన్ని అఘోరి న్యూస్ను చూస్తున్న వాళ్ళు, అఘోరి న్యూస్ను ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్స్ చేస్తే అసలు జనాల్లో నా అభిప్రాయం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. ఇద్దరిని లోపలేయండి అంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని కూడా మీరు లోపల వేయాలని అనుకుంటూ ఉన్నారా? కొంతమంది అదే అభిప్రాయం. రజనీ అంట ఇద్దరిని లోపల వేయండి అంటూ కమెంట్ చేశారు. అరెస్ట్ చేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. వర్షిని తల్లికి ఒకటి చెప్పండి ప్లీజ్ అంటూ చెప్తున్నారు. వర్షిని తల్లికి అప్పచెప్పండి అంటూ కామెంట్ చేశారు. దొంగ అఘోరి అంటూ
కామెంట్ చేశారు. ఎస్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు. ఆసుపత్రిలో బెడ్ పైన అఘోరీని పడుకోబెట్టి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అఘోరీని చేవెళ్లలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అఘోరీ శ్రీనివాస్. ఎస్, అఘోరీ శ్రీనివాస్ని కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నప్పటి దృశ్యాలు అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నవి. మరికొద్దిసేపట్లో మీకు ఎస్ ఆర్టీవీ స్క్రీన్ పైన వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలే. పోలీసులు భారీగా మోహరించున్నారు. అఘోరీ ఆ వీడియో చూడండి ఒకసారి. అఘోరీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి అవును ఒకరు కమెంట్ చేశారు. డ్రెస్సింగ్ కూడా కొంచెం ఇప్పుడు గతానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అఘోరీని అరెస్ట్ చేసి శ్రీవర్షిని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్, అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడవచ్చు. ఎస్, అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు. హలో విజ్జు గారు మాట్లాడండి. విజ్జు గారు, అఘోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరు విజ్జు మనకు అందుబాటులో ఉన్నారు. విజ్జు గారు, సార్ విజ్జు గారు ఏం కంప్లైంట్ చేశారు అఘోరీపై మీరు? అఘోరీ డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం జరిగింది. బట్ అఘోరీ వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీకి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మెయిన్ పండిత ఏమంటారు డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం వల్ల మేము అఘోరీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అఘోరీ శ్రీనివాస్ పై మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, రైట్? అవునండి, శ్రీనివాస్ మీద. ఏంటి అందులో ఏం పేర్కొన్నారు? మిమ్మల్ని ఏమనింది? మాకు ట్రాన్స్జెండర్కు ఓన్లీ ఏమంటారు వాష్రూమ్ వెళ్ళడానికి ఉంటుంది, దాని లోపల ఫినిష్ కాన్ పోదు అని చెప్పి కించపరిచినట్టు మాట్లాడాడు మాకు కొన్ని వ్యతిరేకమైన పదాలు. ఓకే, ఇప్పుడు అఘోరీ శ్రీనివాస్ను తన అఘోరీగా తనే అఘోరీ చెప్పుకుంటున్నాడు. అనకండి, వాడి పేరు శ్రీనివాస్. అదే అఘోరీ శ్రీనివాస్ తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అఘోరీనా కాదా అనేది. పోలీసులు తేలుస్తారు. మనకు అఘోరీ వేషధారణలో మాత్రం కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము మీడియా వాళ్ళకైనా పోలీస్ డిపార్ట్మెంట్ కైనా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. హ్యాండ్స్ ఆఫ్ అండి. ఓకే, శ్రీవర్షిని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? శ్రీవర్షం తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మమ్మీ వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే, అసలు ఈ శ్రీనివాస్ ఎందుకు అఘోరీగా మారాడు, అఘోరీ వేషధారణలో కనిపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? తనకి అంగలింగానికి కమిటీ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల శ్రీనివాస్ సర్జరీ అయ్యి ఆ 9 months లో అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. వేషం తీసి డ్రెస్ వేయండి అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెరుమల్ల సంపత్ కమెంట్ చేశారు శ్రీవర్షిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటూ. అలాగే సాయి దుర్గా శ్రీనివాస్ అంటూ కమెంట్ చేశారు. ఓకే, అతను అఘోరీ వేషంలో కనిపిస్తున్నాడు కాబట్టి అందరికీ అదే అలవాటైంది కాబట్టి అఘోరీ, లేదంటే రిజిస్టర్ కూడా కాదు, మీకు కూడా శ్రీనివాస్ అని అంటే ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి పోలీసులు తేల్చేంత వరకు అఘోరీ శ్రీనివాస్గా అతను తెలుసు కాబట్టి బహుశా శ్రీనివాస్ అనగానే మీరు కూడా ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి అఘోరీ శ్రీనివాస్ అని అంటూ ఉన్నాం. ఓకే, అతను అఘోరీ అని చెప్పుకుంటున్నాడు. సో అఘోరీ వేషధారణలో కనిపిస్తున్నాడు. సో అఘోరీ వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటి అనేది పోలీసులు మరికొద్ది సేపట్లో జనాలకు చెప్పబోతున్నారు. ఎస్, విద్యా గౌరీ విజయవాడ నుంచి కాల్ చేశారు. విద్య గారు, ఓకే విజ్జు, హలో విజ్జు గారు. చెప్పండి. ఓకే, అఘోరీగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అఘోరీగా తనను తాను చెప్పుకుంటున్నాడు. డబ్బుల కోసం మోసం చేశాడు అంటే ఓకే, అఘోరీ కాదులేండి. ఇప్పుడు మీరు ఎవరో శ్రీనివాస్ అని వచ్చంటే ఎవరికి తెలియదు. అఘోరీ అంటేనే ఓహో ఇది అని జనాలకు తెలుస్తుంది కాబట్టి శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని అనుకుంటూ ఉంటారు. సో ఈ కేసు విషయంలో మనం అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివబ్రహ్మ విష్ణు అలియాస్ అఘోరీ అని పిలవడం వల్ల ఇదేది లేదు. కానీ అతను ఏం చేశాడు అనేది బయటకు రావాలి కాబట్టి బహుశా శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని ఎవరో కూడా అనుకుంటారు. రేపు ఇంకో శ్రీనివాస్ వచ్చి అతను శ్రీనివాస్ అని కూడా పిలవకండి, అతను పేరేదో మార్చుకున్నాడు, శ్రీనివాస్గా నా మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా అంటాడు. శ్రీనివాస్ అంటే బహుశా మనకు కూడా రిజిస్టర్ కాదు కాబట్టి. ఓకే,
అది పక్కన పెడితే అఘోరి మోసం చేశాడు, డబ్బులు లక్షల రూపాయల పూజలతో అని అంటూ ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక దగ్గర అయితే వాళ్ళకు ప్రాణహాని అని చెప్పి మిమ్మల్ని సమస్యను బెదిరించిన అమౌంట్ వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ప్రధానంగా ఈ అఘోరి శ్రీనివాస్ పై మీ అభ్యంతరం ట్రాన్స్జెండర్స్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనే ఉద్దేశమేనా, లేదంటే అతను అసత్యాలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? విద్యు గారు చెప్పండి ఏంటి? మీరు ఆయన వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్స్ను కించపరుస్తూ మాట్లాడాడు అనా, లేకపోతే అసత్యాలు చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదండి, మా ట్రాన్స్ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ని తిడుతున్నాడు. ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొక విషయం, పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో మేపకుండా వాడికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను నేను. రైట్ అండి విజయ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అఘోరీగా తనను తాను ప్రకటించుకున్న, అఘోరీగా చెప్పుకుంటూ తిరుగుతున్న అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి కాదు అని జనాలు అంటూ ఉన్నారు, నేను అఘోరిని అని శ్రీనివాస్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు అతను అఘోరీనా కాదా అనేది పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ విషయంలో వాస్తవాలు చెప్పబోతున్నారు. అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అతన్ని మరికొద్ది సేపట్లో న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు అతను మోసం చేసిన వారి లిస్ట్ ఉంటే ఆ మోసం చేసిన వారి లిస్ట్ ఎంత, ఎన్ని లక్షల రూపాయలు అతను మోసం చేశాడు, అతను శ్రీవర్షినితో పాటు ఇంకెవరైనా ఆడపిల్లలను మోసపూరితంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడా, పెళ్లిళ్ళు చేసుకుంటాను అని చెప్పాడా, ఆ వివరాలన్నీ తీయబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ 360 డిగ్రీస్ని ఇప్పుడు పోలీసులు ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు. ఇంతవరకు కేవలం అఘోరి గురించి అఘోరి చెబితేనే తెలిసింది, అఘోరిని ఆ వేషధారణలో మాత్రమే చూసాం. ఇప్పుడు అదంతా ఫేకా రియల్ అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతుంది. బాలకృష్ణ అఘోరి మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. బాలకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి సార్. బాలకృష్ణ గారు మీ వీడియో రావట్లేదు, కొంచెం ఆటో రొటేషన్ ఆన్ చేయండి. వీడియో రావట్లేదా? వీడియో వస్తుందండి. ఓకే ఓకే బాలకృష్ణ గౌరి గారు, ఇప్పుడు శ్రీనివాస గౌరిని అరెస్ట్ చేశారు, చెప్పండి. సో ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీరు కూడా మొదటి నుంచి చెప్తుంది అదే, అఘోరి పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు, డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, అమ్మాయిలు మోసం చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ రియాక్షన్ ఏంటి? వాడి గురించి మాట్లాడతానండి. ముందుగా జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో మరణించినటువంటి భక్తులకి ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కమింగ్ టు పాయింట్, మేము శ్రీనివాస్ వాడు అసలు అఘోరి కాదు అని చెప్పి మొట్టమొదటి నుంచి గత 8 నెలలుగా చెప్పానండి నేను. సరే, అది ఎవరు విన్నారు ఎవరు వినలేదు అనేటువంటిది తర్వాత విషయం. నిన్న మీరు ఒక ప్రెస్ మీటో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చూసినటువంటిదో విన్నారో లేదో తెలీదు, అనిల్ బెహ్రా గారు ఆయన ఇచ్చిన మీడియాలో ఇచ్చినటువంటి మాటల్ని బట్టి చూస్తే నాకు ఇంకొక కొత్త కోణాలు కూడా కనపడ్డాయి. అసలు వీడి వెనక రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమస్యల, దేశ సమస్యలు కూడా ఉన్నాయా, ఇందులో దేశద్రోహానికి సంబంధించిన ఉన్నాయా అని అనుమానం కలిగింది. ఎందుకు కలిగిందంటే, ఇప్పుడు ఆ విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ అనే ఎవరో ఉన్నారు, హిమాలయ యోగి, తీసేయండి అసలు యోగి అని కూడా పిలవనాయింది నేను. ఆయన వీడిని ఫస్ట్ లో తీసుకొచ్చి బట్టలు కట్టి, వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడు, లోకజ్ఞానం తెలియని వ్యక్తి, ఇన్నాళ్ళు రాలేదు కాబట్టి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, అంబరాన్నే వస్త్రంగా చుట్టుకొని తిరుగుతున్నాడు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పాడు. ఇప్పుడు వాడు కృష్ణానగర్లో దొంగతనం చేసిన బయటకు వచ్చినాయి, ట్రాన్స్జెండర్స్ తో కలిసి ఉన్నటువంటి 40 రోజులు కలిసి ఉన్నాడని పైకి వచ్చినాయి. ఆ తర్వాత ఎవరో కొడితే అంగాన్ని తీసేసి ఆపరేషన్ చేయించుకున్నాడని పైకి వచ్చినాయి. అప్పుడు యోగి ప్రభాకర్ కి ఈయన గురించి ఏం తెలుసు? అదే యోగి ప్రభాకర్ గారు విష్ణు గారికి ఫోన్ చేసి వీడి అకౌంట్ లో 3.5 కోట్లు ఉన్నాయని చెప్పి యోగి ప్రభాకర్ జీ గారు చెప్పారంట. అంటే వీడికి యోగి ప్రభాకర్ కి ఉన్న లింక్ ఏంటి?
ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారా? డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా? గంజాయి బిజినెస్ చేస్తున్నారా? ఇవన్నీ పక్కన పెడితే డబ్బు లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా? ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ వారు కూలంకషంగా పరిశీలించాలి. వీడి బ్యాంక్ అకౌంట్లు, యోగి ప్రభాకర్ గారి బ్యాంక్ అకౌంట్లు, ఆ తర్వాత ఇంకొక 4-5 పేర్లు చెప్పాడు. ఆద్యానాథ్ గారని, వినోద్ రెడ్డి గారని, విష్ణు గారని, ఇకపోతే రాజేష్ నాథ్ గారి దగ్గరకు వద్దాం. ఆయన గురువు. ఎవరి గురువు? ఆయన పేరేంటి? అఘోరాలకు గురువు. 15 అఖాడాలకి ఉపాధ్యక్షుడు అని చెప్పారు కదా. అసలు అఖాడాలు 15 లేవు. ఓకే, ఉన్నవి 13 అఖాడాలే. ఓకే, ఇంకొక అఖాడా కిన్నెర అఖాడా. కిన్నెర అఖాడా కూడా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అఖాడా. ఓకే. బాలకృష్ణ గారు క్వశ్చన్. బాలకృష్ణ గారు, మీరు అఘోర దీక్ష తీసుకున్నారా? నేను అఘోర సాధన చేస్తూ ఉంటానండి, మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటా. ఓకే, అంటే మిమ్మల్ని అఘోరాన్ని పిలవచ్చు. సారీ, మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటా. అది ఇప్పటి నుంచి కాదు, గత 30 ఏళ్ల నుంచి. ఓకే, మిమ్మల్ని అఘోరాన్ని పిలవచ్చు, రైట్? అఘోర స్థితికి ఇంకా నేను చేరలేదండి. వేసేస్తున్నాను అఘోర అని. ఓకే, అతను చూడగానే అఘోర కాదు అనే డౌట్ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది అసలు మీకు? సార్, అఘోరాకి కొన్ని నియమాలు ఉంటాయండి. అసలు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ రాజేష్ సార్ దయచేసి ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి, మాట్లాడండి. ఇక్కడ నాకు అనుమానం వచ్చింది ఏంటంటే, రాజేష్ నాథ్ గారి మీద అలిగేషన్ వచ్చింది. ఆ ముఖానికి మాస్క్ కట్టుకొని వర్షిణియే చేసింది అని చెప్పారు. ఆ టైంలో ఎందుకు చెప్పలా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక పాయింట్. ఇంకొకటి, ఆయన 15 అఖాడాలకి ఉపాధ్యక్షుడు కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన ఇచ్చినటువంటి అఖాడా లెటర్ కూడా వాల్యూ లేదు. ఎందుకు లేదు? 13 అఖాడాలలో ఆయన అఖాడా పేరు లేదు. ఆయన ఇండివిజువల్ గా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సంస్థ. అది పక్కన పెడితే, ఇక్కడ నేను జూనా అఖాడా వాళ్ళకి వెళ్ళి గత 4 రోజుల క్రితమే వీడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను విత్ ప్రూఫ్స్ తో. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత నేను కొంతమంది ప్రముఖులకి మెయిల్ ద్వారా కూడా తెలియజేశాను. సరే, అదంతా వర్కౌట్ అయిందా లేదా, దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. ఏది ఏమైనప్పటికీ ధర్మం గెలుస్తుంది అన్నట్టుగా వాడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేయడం ఒక పద్ధతి అయితే, అసలు వాడి కారులో పుర్రెల్ని కూడా DNA టెస్ట్ చేయాలి. ఓకే, ఓకే. ఎందుకు 60 పుర్రెలో 20 పుర్రెలో కారులో పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ పుర్రెలు ఎవరివి? ఓకే, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వు ఎవరినన్నా చంపి ఆడపిల్లల్ని పాతేసి అవే పుర్రెలు తెచ్చావా? నీ ఇష్టం వచ్చినట్టు దొంగనా కొడుకుల్ని రోడ్డెమ్మడి పడి తిరిగావు కదా ఇన్నాళ్ళు. ఎవరు పట్టుకోలేదు కదా నిన్ను, ఎవరు ఆపలేదు కదా, చెక్ చేయలేదు కదా. డ్రగ్స్, గంజాయి ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ ఏమన్నా చేస్తున్నావా? ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా పరిశీలించాలి. అండ్ అట్ ది సేమ్ టైం వర్షిణి గారిని కూడా జైలు వేయాలి. ఎందుకంటున్నానంటే, బాలకృష్ణ గారు ఒక్క నిమిషం. ఓకే, బాలకృష్ణ గారు మీరు అందుబాటులోనే ఉండండి, మీరు లైవ్ లోనే ఉండండి. మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం. ఒకవేళ మీరు కూడా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎవరు అందుబాటులో ఉన్నారు? PCR. ఎస్ సార్, రాజు వైజాగ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏమనుకుంటున్నారు అఘోరి గురించి, అఘోరి శ్రీనివాస్ గురించి? సార్, మీరు చేసిన ఈ ఆర్టీవీ వారు చేసిన ఫస్ట్ నుంచి కూడా ఆర్టీవీ వీటిపై చాలా ఫైట్ చేస్తుందండి. అది ఎలా అంటే, మేము ఆల్రెడీ కంటిన్యూగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆర్టీవీ దీనికోసం ప్రత్యేకంగా జెన్యూన్ గా అఘోరిపై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. అది అప్రిషియేట్ సార్, అప్రిషియేట్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను. సార్, ఇది అఘోరి
అమ్మ అగౌరి ఏమంటారో తెలియదు ఆవిడ ఎందుకు ఇలాగ ఈ 2 రాష్ట్రాలకు నేను రాలేను చేయలేను అని అంటే ప్రజలు ఏమనుకున్నారంటే అండి, ఈ స్టేట్ లెవెల్లో ఏమనుకున్నారంటే ఏం చేయలేరు ఏంటి మొత్తం అంత కళ్ళు మూసుకుని ఉంది ప్రభుత్వాలు అని అనుకున్నారు. ఏదైనా ఒక టైం రావాలన్నది ప్రూవ్ చేశారండి. ఓకే, అది ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది కదా సార్ మనకి. శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించేయాలని అనుకుంటున్నారు మీరు? సార్ అది 100% అది చేయకూడదు సార్. పేరెంట్స్ కి అప్పచెప్పాలి, ఎందుకంటే ఆయన సార్ నమస్తే సార్. ఓకే అండి రాజు గారు. అఘోరి శ్రీనివాస్ నుంచి అనుకోవడానికి ఏం లేదు సార్. ఆయన అఘోరి అని పేరు తీసిమనండి ఫస్ట్. బహుశా సాయంత్రానికి పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది. నిజానికి మనకి కొన్ని విషయాలు తెలిసినప్పుడు లోపలికి వెళ్ళి పరిశోధిస్తూ దాన్ని ఫాలో చేస్తూ ఉంటే చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు అఘోరి విషయంలో కూడా ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగానే చూపించాము. సో అఘోరిని వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ వాయిస్లు చూపించాం, నేను అఘోరిని అంటే అతని వాయిస్ కూడా వినిపించాం. సో ఇప్పుడు ఇలా ఉన్నది ఉన్నట్టుగా చూపించబట్టే అఘోరి విషయంలో ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అఘోరిని పోలీసులు, అఘోరి శ్రీనివాసుని పోలీసులు నేను అఘోరిని అంటున్నాడు, అసలు ఆయన అఘోరి కాదు అని అంటున్నారు. బాలకృష్ణ అఘోరి లాంటి వాళ్ళు కూడా నేను ముందు నుంచి చెప్పానని అంటున్నారు. ఓకే, మనకి పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. బాలకృష్ణ అఘోరి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. బాలకృష్ణ అఘోరి గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి వెంకటేష్ బండ్లగూడ నుంచి ఒక వెంకటేష్ అనే కాలర్ ఉన్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి. హలో వెంకటేష్ గారు మాట్లాడండి. హలో 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 సార్ థ్యాంక్ యూ సార్. ఆర్టీవీకి మీకు ధన్యవాదాలు, చాలా ఫైట్ చేస్తున్నారు. హలో వినపడుతుందండి వెంకటేష్ గారు, ఏమనుకుంటున్నారా అఘోరి శ్రీనివాస్ గురించి? హలో వినబడుతుందా? వినబడుతుంది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. వీనికి మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు సార్ బయట. హలో చెప్పండి, వినబడుతుంది. వీనికి మాత్రం ఎవరు సపోర్ట్ చేస్తారు? అఘోరి కాదు ఈయన శ్రీనివాస్. యాక్చువల్లీ నాటకం చేస్తుండ్రు, చాలా ఇబ్బంది చేస్తుండ్రు, అన్ని నేనే అంటుండ్రు, దేవుళ్ళు అంటుండ్రు, పూజలు అంటుండ్రు. ఇవన్నీ తప్పు సార్, సమాజంలో ఇవి లేవు కదా సార్ ఇప్పుడు. హలో సో అఘోరి ఫేక్ అని అనుకుంటున్నారు, అందుకే అరెస్ట్ చేశారు, న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు, రైట్? అవును సార్, అవును, న్యాయం జరగాలి. ఈయనకి ఎవరు సపోర్ట్ చేయరా సార్ బయట లాయర్లకి ఎవరు. ఓకే, ఎస్, బాలకృష్ణ గారితో మాట్లాడారు. బాలకృష్ణ గారు, బాలకృష్ణ అఘోరి గారు, శ్రీవర్షిని గురించి మాట్లాడుతున్నా కదా, అసలు వర్షిని వీడి దగ్గరికి వెళ్ళిందా లేదు వీడు వర్షిని తీసుకున్నాడా అనేది పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రులు చేసింది కూడా తప్పు ఉంది. వాళ్ళ పేదరికం దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడిని ఇంటికి తీసుకొస్తే వీడు డబ్బు మాయ చూపించి వాళ్ళలో వేసుకున్నాడా ఏం వేసుకున్నాడో తర్వాత విషయం. ఈ వర్షిని వెళ్ళిపోయింది వాడి దగ్గరికి, అంటే వాడు డబ్బాస చూపించి అమ్మాయిల్ని, పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎంత మందిని చేస్తున్నాడు. అలాగే శ్రీవర్షినికి కూడా మందు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, అంతకు ముందే ఉందా, వీడి దగ్గరికి వచ్చిన తర్వాత ఉందా అనేటువంటివి కూడా పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడమా, మానసిక వైద్యశాలలో చూపించడమా అనేటువంటిది ప్రభుత్వం వారి ఇష్టం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఆమె బాలకృష్ణ గారు ఒక్క నిమిషం, అంటే ఆమె మాటలు మెచ్యూర్డ్గా కనబడుతూ ఉన్నాయి. వెళ్ళినప్పుడు కూడా ఆమె మానసిక స్థితి బాగాలేని వాళ్ళ మాటలు మనకు అర్థమవుతుంటుంటాయి. సో ఆమె ఏం ఆశించి తన కూడా వెళ్ళిపోయిందని అనుకోవచ్చు అని అంటారు. అంత ఫమ్ గా నిలబడింది, నేను వెళ్ళిపోతున్నాను అని తల్లిదండ్రులను కూడా వ్యతిరేకించి. ఇక్కడ రెండే కారణాలండి. ఒకటి డబ్బు అయి ఉండాలి, రెండు ఫేమ్ కోసం అయి ఉండాలి, మూడు దీనికి అంతకు ముందే డిఫరెంట్ టైప్ లో ఏదైనా అలవాట్లు అయి ఉంటే ఆ అలవాట్లు వీడి దగ్గర తీరుతాయనే ఉద్దేశంతో అయి ఉండాలి. ఈవిడికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే, మీరన్నట్టుగానే ఆలోచిద్దాం, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే వాడిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన అంటుంది, బావా అంటుంది, ఈమె అంటుంది, ఆమెకే ఓ క్లారిటీ లేదు ఏమని పిలవాలి. మందు పెట్టి కూడా ఉండొచ్చు కదా, వాడికి ఏమో వశీకరణాలు ఇవన్నీ వస్తాయని నేను చెప్పడంలా. అంటే ఓకే బాలకృష్ణ గారు, ఈ విషయంలో ఒక క్లారిటీ కావాలి. అంటే ఇది కొంత అవుట్ ఆఫ్ సబ్జెక్టు,
కొంత విత్ ఇన్ ద సబ్జెక్టు, కానీ నిజంగా ఒక మనిషిని మంత్రాలతో లేదంటే అఘోర దీక్షతో వశీకరణ చేసుకోవచ్చా, కుదురుతుందా? సార్ వశీకరణ కొన్ని బయటికి చెప్పకూడదు సార్. వశీకరణ ఈ యోని పూజలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టేయండి సార్. మందు అనేటువంటిది అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. మరుగు మందు అంటారు దాన్ని. ఆ మరుగు మందు, దాని చెట్టు పేరే మరుగు చెట్టు. ఇది తంత్రమూలికా శాస్త్రంలో ఉంటుంది. తంత్రమూలికా శాస్త్రంలో ఉంటుంది. నా ఊహ ప్రకారం వీడికి ఏవో మంత్రాలు వచ్చు, వీడేదో చేసేస్తాడు అనేటువంటిది ఉత్త భ్రమ. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు అంతకు ముందు గుర్తుందో లేదో, వీడు గడ్డాలతో ఉండి ఒక ఊరు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు గొడవ పడ్డారు వీడితో. గొడవ పడితే నేను ఆయన్ని పూజ కోసం తీసుకెళ్తున్నా అన్నాడు. అసలు వాడిని కూడా పట్టు రావాలి. ఓకే, వాడిని ఏ పూజల కోసం వీడు తీసుకొచ్చాడు? ఇలాంటి పూజల కోసమా? ఓకే, బాలకృష్ణ గారు ఈ అరెస్ట్ గురించి అడ్వకేట్ మాట్లాడుతున్నారు, మీరు లైవ్ లోనే ఉండండి ఒకసారి. అడ్వకేట్ తో ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను సార్. ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలు. రైట్. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదని చెప్తాను. ఒక్క నిమిషం. కేసు మోకిల్లా పోలీస్ స్టేషన్లో నమోదైంది. మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 6 సెక్షన్లో 10 ఏళ్లకు పైగా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదండి. 10 ఏళ్ళకు పైగానే ఉంటుంది ఇందులో శిక్ష. అది కోర్టు వారు పరిశీలించి తర్వాత కేసు పూర్వాపారం పరిశీలించిన తర్వాతనే శిక్ష అనేది ఉంటుంది. శిక్ష విధిస్తే ఏ రకమైన శిక్ష ఉంటుంది సార్ దీంట్లో? ఇట్లాంటి కేసులు ఓన్లీ చీటింగ్ కిందకే పరిగణలోకి తీసుకుంటారా? కానీ దాంట్లో పోలీసులు మెన్షన్ చేసిన ఎఫ్ఐఆర్లో కత్తి చూపించింది, గన్ను చూపించింది, నన్ను బంధించింది, లోపల నన్ను బలవంతంగా 5 లక్షలు నా అకౌంట్లోకి వేసుకుంది అనేది కొన్ని స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టారు. సెక్షన్లు అనేది అన్ని కోర్టు వారు పరిశీలించిన తర్వాతనే శిక్ష ఉంటుందండి. కేసు ట్రయల్ కావాలి, ట్రయల్ అయిన తర్వాతనే శిక్ష అయింది అనేది వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు అని అఘోరి అనడం మూలంగా కోర్టు ఆదేశాలతో ఇప్పుడు మాట్లాడుతున్న అడ్వకేట్ని అపాయింట్ చేశారా ఆమె తరపున వాదించడానికి? శిల్ప, ఎస్, అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారు. కోర్టు ఆదేశాలతో అఘోరి తరపున వాదించటానికి. ఎస్, శిల్ప అడ్వకేట్ ఏం చెప్తున్నారు? అడ్వకేట్ని ఎలా అపాయింట్ చేశారు? రైట్, అడ్వకేట్ అఘోరి తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, కోర్టులో ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, మీరు వాదిస్తున్నారు, వాదించడానికి గల కారణాలు ఏంటి, అఘోరి మిమ్మల్ని అపాయింట్ చేసుకుంది ఏ విధంగా ఏంటి? ఇప్పుడు వాదించడం అనేది ఏం లేదండి. కేవలం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకే విధించారు. కేసు అనేది తర్వాత పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కాబట్టి కోర్టు తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేని వారికి కోర్టు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకా ఏం జరగదు. కోర్టు వారికి తెలియదు కదండి. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది. ఆమెకు విలువైన కార్లో తిరుగుతుంది, మొత్తం విలువైన వస్తువులు ఐఫోన్తో సహా వాడుతుంది. అలాంటి స్తోమత లేదని ఏ విధంగా చెప్తుంది? అవన్నీ మేము చూడలేం కదండి. కోర్టు చెప్పిందే నమ్ముతుంది. కోర్టుకు పరిశీలన ఎంచాలంటే నిజాలు కావాలి. ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. ఏ కేసుల కింద కేసు నమోదైంది అది ఇంకేం చూడలేదండి. కేవలం రిమాండ్ విధించారు. తర్వాత మేము చూసి పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి బెయిల్ గుట్లు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా ఉంది తీవ్రత అనేది బెయిల్ ఇప్పుడే వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బెయిల్ ఫైల్ చేసిన తర్వాత కౌంటర్ ఉంటుంది, పీపీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. అఘోరి తరపున మనస్ఫూర్తిగా అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన వినిపించబోతున్నారా? ఒక్కసారి అడ్వకేట్ని అడగండి. వేరే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంటుంది. శిల్ప, ఒక్కసారి అడ్వకేట్ని అడగండి. ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే విధంగానే మీ వాదన ఉంటుందా అని అడగండి ఒకసారి. అంటే ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన ఉంటుందా? ఏ విధంగా వెళ్ళబోతుంది? నిర్దోషిగా నిరూపించేది ఏముండదండి. కేవలము ఇప్పుడు బెయిల్ వరకే ఉంటుంది. ట్రయల్ అనేది ఇక్కడ జరగదు. ట్రయల్ ఎక్కడ జరిగితే అక్కడ ఉంటుంది.
ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళిండ్రు 14 రోజుల రిమాండ్ కస్టడీకి కంది జైలుకి తీసుకెళ్ళి ఉంటారు అంతే. అంటే ఇప్పుడు ఏమైనా బెయిల్ పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదండి, అంటే ఆయన బెయిల్ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది, టైం లోపల చెప్తాను. 14 రోజులు అయితే రిమాండ్ కస్టడీలో ఉంటుంది. అంటే లోపల ఏం చెప్పింది కోర్టు లోపల అఘోరి? నాకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు, నాకు ఒక కోర్టు నుంచి అడ్వకేట్ని అపాయింట్ చేయండి అంటే మెజిస్ట్రేట్కి అధికారం ఉంటుంది, మెజిస్ట్రేట్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. పోలీసులు ప్రిలిమినరీ ఇష్టంగానే దీన్ని వాదిస్తున్నారా ఏంటి? ఇష్టం అనేది లేదమ్మా, ఎవరైనా కోర్టు అడ్వకేట్ ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అఘోరి వ్యవహారం చూస్తున్నాము, మొత్తం చాలా మంది అటు సామాన్యులం కావచ్చు అందరినీ అది ఏముండదు. కోర్టులో ఎవరికైనా అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే వాదించే హక్కు కోర్టుకుంటాం, కోర్టు తరపున మనం వాదించే అధికారం ఉంటుంది అంతే. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఎంటైర్ ఇష్యూ గురించి కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు అందరికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఎట్టకేలకు యూపీలో అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు? ఏం లేదంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది, శిక్ష పడేది ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరేం చెప్తారు? తప్పు అండి, సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది తప్పు. ప్రూఫ్ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుంది, శిక్ష పడే అవకాశం ఉన్నది అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు? చలో 7 years పైన పడవచ్చు, 7 నుంచి 10 years వరకు పడుతుంది అంతే. ఓకే. సో మొత్తం మీద దాదాపు 7 years శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. ముఖ్యంగా కంది పోలీస్ స్టేషన్, కంది జైలుకి అఘోర్ని తరలించారు. 14 days రిమాండ్ అనంతరం బెయిల్కు సంబంధించి కావచ్చు, కోర్టులో పీపీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం తనకు లాయర్ని పెట్టుకున్న స్తోమత లేదని అఘోరి చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాయర్ని ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆయన వాదించారు, ముఖ్యంగా 14 days రిమాండ్ విధించారు. కానీ ఒకవైపు కేసుల తీవ్రత అనేది, సెక్షన్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు లాయర్ చెప్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ విధించారు. 14 days వరకు కంది జైల్లోనే అఘోరి ఉండనున్నారు. దాని తర్వాత బెయిల్కి అప్లై చేశారా, దీనికి సంబంధించి ఎట్లా మూవ్ అవుతుంది, న్యాయపరంగా ఎలా పోరాడుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా మారింది. మొత్తం మీద ఈ రోజు పోలీసులు అయితే దీనికి సంబంధించి పులి స్టాప్ పెట్టారు. ఇంకోటి వర్షిని ఎక్కడ ఉందని కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అఘోరికి మాత్రమే తెలుసు వర్షికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అఘోరి వర్షికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన తనని ఎక్కడ ఉన్నారని కూడా ప్రస్తుతం తనపైన ఆరాధిస్తున్న పరిస్థితి అయితే మన కోరల్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే కోర్టు నుండి కంది జైలుకి అయితే అఘోరిని తరలించారు, 14 days రిమాండ్ విధించారు. రోహిత్, ఇప్పుడు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉందా? ఎందుకంటే అఘోరి ఫేకా రియల్ అనేది ఇప్పుడు బయటకు రాబోతుంది. అఘోరి ఫేక్ అని ఇప్పుడు బాలకృష్ణ అఘోరి దగ్గర నుంచి 95% మంది ఫేక్ అని అంటున్నారు. 5% మంది మాత్రమే అఘోరికి పాజిటివ్గా మెసేజ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరి 360 degreesని జనాలకు చూపించబోతున్నారు. అది అఘోరిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పోలీస్ కస్టడీ అడగబోతున్నారా? రైట్, మొదటి నుంచి అఘోరి వ్యవహార శైలి కొంచెం వివాదాస్పదంగానే ఉన్నది. మొదటి నుంచి తమని అవమానించే వాళ్ళకన్నా వ్యతిరేకించేవారు దాదాపు 90% ఉంటారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, ఆమె వ్యవహారంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇటు ట్రాన్స్జెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అఘోరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేయము, కావాలని ఒకవైపు అల్లూరి శ్రీనివాస్ ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్గా మారినటువంటి ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం యాక్సెప్ట్ చేయొద్దు అంటూ ఒకవైపు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎప్పుడైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న అనంతరం అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా యూపీ పోలీసులతో సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఒక్కసారిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. మనం చూసుకున్నట్లయితే యూపీ టు నార్సింగ్ పోలీస్ స్టేషన్ టు కోర్టు టు వయా కంది జైలుకు తరలించారు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక హైడ్రామాగా నెలకొన్న నిన్న మధ్యాహ్నం సమయంలో మోకిల పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మొత్తం ఒక అఘోరి చుట్టూ హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా 14 days రిమాండ్ విధిస్తారని ఏ విధంగా అయితే, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మోకిల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 10 లక్షలు కాజేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అనేక విమర్శలు వచ్చాయి. ఇంకా తను ఒక్క దగ్గరనే బెదిరించారా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారన్నట్టు కూడా పోలీసులు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన ప్రస్తుతం మాత్రం ఒక సినీ నిర్మాత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దానికి సంబంధించి అన్ని పక్కా ఆధారాలతో సహా అఘోరిని విచారించిన అనంతరం వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అఘోరి కోర్టులో చెప్పింది తనకు
లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అనే విషయాన్ని కోర్టులో చెప్పింది. సంగారెడ్డి సబ్ జైలుకి ఇప్పుడు అఘోరీని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అఘోరీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అఘోరీ శ్రీనివాస్ గురించి నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. బాలకృష్ణ అఘోరీ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. తొలి నుంచి శ్రీనివాస్ అఘోరీ చెబుతున్నది అబద్ధం, అతను అవాస్తవాలు చెప్తున్నాడు అని బాలకృష్ణ అఘోరీ చెప్తున్నారు. శ్రీవర్షిని కూడా విచారణ చేయాలి, అంతేకాదు అఘోరీ కారులో కనిపిస్తున్న పుర్రెలను కూడా వాటిపైన పరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఎస్ఎల్కి ఆ పుర్రెలను పంపించాలి, DNA పరీక్షలు పుర్రెలకు చేయాలి అంటూ బాలకృష్ణ అఘోరీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అఘోరీ మోసం చేసింది, డబ్బులు తీసుకుంది అంటూ నమోదైన కేసుల నేపథ్యంలో, ఫిర్యాదుల నేపథ్యంలో అఘోరీని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. అఘోరీని అరెస్ట్ చేసిన తర్వాత అఘోరీ మా ప్రతి శిల్ప దగ్గరికి వెళ్దాం. అడ్వకేట్ కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ. శిల్ప, అదంతా క్రియేషన్ ఒక వర్గం, ఏదో ఒక ఆయన మీద ఏదో ఒక దాని మీద దీంట్లో ఇది చేయడం అనేది చేసారు. అంత వర్క్ చేయాలనుకుంటే ఆయన ఏదో ఒక పెద్ద వ్యవస్థ మీద ఇది చేస్తుండే, కానీ ఇది సనాతన ధర్మం అవుతాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా మంది విమర్శిస్తున్నారు, అసలు తను ఫేక్ అని అంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఆయనను మెడికల్గా చెక్ చేసినా కూడా ఈజ్ నాట్ ఏ మేల్ పర్సన్. దెన్ హౌ యు ఆర్ saying that he is already got married with that lady and he got some money from that lady. అంటే 10 లక్షలు తీసుకున్నారని పక్కా ప్రూఫ్ ఉంది, దాని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఏదంటానో ఇరికిచ్చారమ్మా, అది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దట్స్ ఆల్. అంటే ఏంటి అఘోరీకి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే న్యాయపరంగా మీరు ఏంటి అఘోరీకి? నేను అఘోరీకి సపోర్ట్ చేస్తున్నా. సనాతన ధర్మం మీద దౌర్జన్యము అటాక్ అని నేను ఖండిస్తున్నాను. మరి వాదించలేదు ఆమెతోని? ఎవరితోని? అఘోరీకి ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు. నేను లోపల ఛాన్స్ ఇవ్వలేదా? తన స్తోమత లేదు అని చెప్పిందంటే లేదు. ఇప్పుడు కోర్టు అడ్వకేట్ అపాయింట్ చేసుకున్నది ఆమె చూస్తున్నారు. మీరు వాదిస్తారా మరి? ముందు తప్పకుండా వాదిస్తాను. సో ఏం చెప్తారు? ఆమె విమర్శలు చేస్తుంది, ఆమె ఫేక్ అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫేక్ అనేది ఏమి, ఇది ఒక వర్గం నుంచి ఒక వ్యవస్థ నుంచి ఒక వాళ్ళ మీద ఇది చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి ఒక సనాతని మీద దాడి జరిగినా కూడా ఎవరు దాన్ని ఖండించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడ దారి తీస్తుంది? ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇంకా వేరే దేశంలో ఉన్నామా? ఒక వర్గమా, ఒక జాతి, ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ మతం మీద మతాన్ని అడ్డుపెట్టుకొని ఎవరో అఘోరీ వర్షిని కూడా పెళ్లి చేసుకుందా, దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని క్రియేషన్ అంటారట. అంటే ఎవరు నాకు అంత ఇదే, నాకు అఘోరీ పెళ్లి చేసుకున్నది నాకు ఇది కాదు. ఆయన అఘోరీ అన్నప్పుడు ఆయన మొత్తము ఒక జెండర్గా లేకుండానే ఉన్నాడు. జెండర్ ఇప్పుడు ఆ జెండర్ని ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ఇంకో వర్గం ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేసుకోండో, హోమో చేసుకోండో, ఏం చేసుకోండో అది వేరే విషయం. డెఫినెట్గా వాదిస్తారు. సో మొత్తం మీద సనాతన ధర్మాన్ని అటు అఘోరీ రక్షిస్తుంది. దీన్ని కొంతమంది కావాలనే క్రియేట్ చేసి అఘోరీ ఫేక్ అంటూ కొంతమంది కావాలనే చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ముందు అఘోరీ తరపున వాదిస్తానంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నారు. లింక్ లోకి వస్తారేమో అడగండి శిల్ప. స్టూడియోలో బాలకృష్ణ అఘోరీ కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అవసరం అయితే ఆయన డిబేట్లోకి వస్తారేమో అడగండి. ఎందుకంటే అఘోరీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇరు వర్గాలు, బాలకృష్ణ అఘోరీ అండ్ అడ్వకేట్ని ఇద్దరిని కూడా తీసుకుందాం. అఘోరీని ఇప్పుడు మీరు చూస్తున్న అడ్వకేట్ సపోర్ట్ చేస్తున్నారు కదా, అఘోరీకి సంబంధించి ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? నేను ఇప్పుడు కాదమ్మా, నేను ఐ విల్ గెట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ అఘోరీ. దేర్ ఆఫ్టర్ ఐ విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్ అండ్ కంటెంప్ చేస్తాను. రైట్ శిల్ప. ఎస్, అఘోరీ శ్రీనివాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూడండి ఒకసారి. 5,890 ఓట్లు వచ్చాయి. 94% మంది అఘోరీని ఫేక్ అంటున్నారు, 6% మంది అఘోరీని రియల్ అంటూ ఉన్నారు. అఘోరీని ఫేక్ అంటూ ఉంటే ఎందుకంటూ ఉన్నారు, అఘోరీని రియల్ అంటూ ఉంటే ఎందుకంటూ ఉన్నారు? మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లాయర్ మాత్రం ఒక అడ్వకేట్ అఘోరీ ఫేక్ కాదు రియల్, అఘోరీని ఫేక్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ ఒక అడ్వకేట్ వస్తున్నారు. ఒకసారి మనం అడ్వకేట్ని మరికొద్ది సేపట్లో లైవ్ డిబేట్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే బాలకృష్ణ అఘోరీ గారు కూడా మాట్లాడిపిద్దాం అఘోరీతో. ఎందుకంటే ఇక్కడ అఘోరీ మంత్రోచ్చరణ రోజు చేస్తున్నాను, సాధన చేస్తున్నారు బాలకృష్ణ అఘోరీ. కానీ
ఈ అఘోరి వ్యవహార శైలి మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది. అఘోరీలు ఎవరు ఇలా ఉండరు అని బాలకృష్ణ అఘోరి చెబుతూ ఉన్నారు. కానీ ఈ అడ్వకేట్ మాత్రం అఘోరి ఫేక్ కాదని అంటూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ నేను చదివి వినిపించిన తర్వాత కాలర్ దగ్గరికి వెళ్తాను. 100% ఫేక్ అఘోరి అని కుమార్ శ్యామ్ అంటూ ఉన్నారు. ఫేక్ శ్రీనివాస్ అఘోరి చీటర్ అంటూ షేక్ అంటూ ఉన్నారు. అజ్మీర్ షేక్ అంటూ ఉన్నారు. ఫేక్ అఘోరి అంటూ వసీం మహమ్మద్ అంటూ ఉన్నారు. చంద్రశేఖర్ చెప్తున్నారు లాయర్ గారు మీ ఇంటికి ఓకే చంద్రశేఖర్ విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఎక్కువ మంది కేవలం 6% మంది ఇప్పటి వరకు సుమారు 6,000 ఓట్లు వస్తే కేవలం 6% మంది మాత్రమే 6% మంది మాత్రమే సపోర్ట్ చేస్తుంటే 94% మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనకు బాలకృష్ణ అఘోరి కూడా ఉన్నారు. బాలకృష్ణ గారు మనం కోర్టులో అఘోరి ఏం చెప్పాడు అంటే నాకు స్తోమత లేదు అంటే కోర్టు వారు ఒక అడ్వకేట్ని ఇచ్చారు. సార్ నాకు చిన్న డౌట్. సంవత్సరం పొడుగుతా పెట్రోల్ పోసుకుని తిరుగుతున్న వాడికి కోర్టులో స్థామత లేదా సార్ లాయర్ని పెట్టుకోవడానికి? ఆయన ఎవరో లాయర్ గారు ఇందాక అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చాను అని. సనాతన ధర్మం కాపాడేవాడైతే కొమరవెల్లిలో భక్తుల్ని త్రిశూలంతో పొడుస్తాడా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిడతారా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద బిహేవ్ చేస్తాడా సార్? అసలు ఇదే సనాతన ధర్మంలో వీడు చేసుకున్న పెళ్లి ఏమన్నా యాక్సెప్టబుల్లా? అదే సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నవాడు సీఎం రేవంత్ రెడ్డి గారు నమ్మనాభూతులు తిట్టాడు. అలా చేస్తారా సార్? అవును. ఇదే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని తిట్టాడు, రాజకీయ నాయకుల్ని తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు. ఇంతమందిని తిడితే వీడు సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఇలాంటి వాళ్ళకి మళ్ళీ లాయర్లు సపోర్టా? ఎక్కడికి పోతున్నాం సార్ మనం? ఎటువైపు వెళ్తున్నాం? నేను మీ ఛానల్లోనే మొట్టమొదటిసారిగా చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా అండి? విశ్వనాథ శాస్త్రి అనేటువంటి గురువు కేదార్నాథ్లో లేడు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. కావాలంటే మీ ఛానల్లోనే ఫోన్ ఇన్ కాల్లో ఉంది, అది చూసుకోవచ్చు. ఓకే, అవును. మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఏమండి? అవును, మీరు మొదటి నుంచి ఆ శ్రీనివాస్ ఫేక్ అఘోరి అని చెప్తూనే ఉన్నారు. అవును. అసలు అఘోరీలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటారా అండి? ఎక్కడైనా ఉందా? లేదు కదా. వీడు అఘోరి వీడే చెప్పాడు కదా. ఓకే, అఘోరి నిజమే. అఘోరీలు ఎలా ఉంటారు, ఎందుకు అఘోరిపై? ఒక్క నిమిషం సార్, బాలకృష్ణ గారు. ఓకే, నేను మీ దగ్గరికి వస్తాను. ఇద్దరు కాలర్స్ ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వినొచ్చు, దానిపైన కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందేమో బహుశా. ప్రదీప్ ఏలూరు నుంచి. ప్రదీప్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇక ఇలాంటి వాళ్ళని మీరు ఇంత ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తా ఉన్నా కానీ గవర్నమెంట్ ఈ రోజు మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మనం వదిలిపెట్టే కొద్దీ పుడతానే ఉంటారు సార్. నాకు తెలిసి ఏమన్నారు ప్రదీప్ గారు? అర్థం కాలేదు, వినిపించలేదు. ఇలాంటి వాళ్ళని అఘోరా అని పేరు చెప్పుకొని మగవాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదో బయట సపోర్ట్ తీసుకొని ఆడపిల్లలైనా మోసం చేస్తున్నంతసేపు కూడా పుడతానే ఉంటారు అని అంటున్నాను సార్. ఓకే ఓకే, అవును. ఒరిజినల్ అఘోరా అయితే కాదని నేను చెప్తున్నాను సార్. ఒరిజినల్ అఘోరా చాలా మంది ఉంటారండి. అవునవును. కానీ వీళ్ళు ఇలాగ వచ్చి అమ్మాయిలు తీసుకొని కార్లో ప్రయాణాలు చేసి ఎంతసేపు తిరుగుతూ ఉంటారని మాత్రం నేను నమ్మను సార్. ఓకే, సో అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారు మీరు, రైట్? 100% కరెక్ట్ అండి. ఓకే ప్రదీప్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ ఉన్నారు, హేమంత్ నాగార్జున సాగర్ నుంచి. హేమంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్కారం అండి, నేను నాగార్జున సాగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు అఘోరాన్ని అరెస్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి, మన ఏపీకి వచ్చే లాభం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆమె చేసిన పాపం ఏంటి? 6 months నుంచి సోషల్ మీడియాస్ ఆమె బతికేదో ఆమె బతుకుతున్నదాన్ని హైలైట్ చేసింది సోషల్ మీడియా వాళ్ళు. ఓకే, హేమంత్ గారు అంటే మీరు అఘోరి శ్రీనివాస్ని సపోర్ట్ చేస్తున్నారా? ఫస్ట్ 100% సపోర్ట్ చేయాలి అతనికి. ఓకే, ఏ కోణంలో సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారని ఎంతమంది ఫేక్ చేయట్లేదు హైదరాబాద్ లో.
8 దాటితే మొత్తం వ్యభిచార కుటుంబంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దోచుకుంటున్నారండి. అలాంటి వాళ్ళని పట్టించుకోరు మీరు. కొంతమంది ట్రాన్స్జెండర్ బయట వచ్చేసి మేము పత్తిత్తులో మేమే అసలైన ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళు చేస్తున్న 8 దాడులు ఉన్నాయి కదా హైదరాబాద్ లో. ఓకే హేమంత్ గారు, మీరు ఒక్కసారి లైన్లోనే ఉండండి. బాలకృష్ణ గౌరి గారు, మీకు హేమంత్ గారు మాట్లాడింది వినపడిందండి? బాలకృష్ణ గారు, మీకు హేమంత్ మాట్లాడింది వినపడిందండి? లేదు. ఓకే, హేమంత్ అనే కాలర్ ఉన్నారు నాగార్జున సాగర్ నుంచి. నేను అఘోరికి సపోర్ట్ చేస్తున్నాను, చాలామంది మోసాలు చేస్తున్నారు, అఘోరి తన బతికేదో తన బతుకుతోంది, అఘోరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అంటున్నాడు. తన బతికేదో తన బతుకుతోందండి. ఎవరు వస్తున్నారు బతకమని? ధర్మాన్ని కాపాడుతాను ఎవరు రమ్మన్నారండి? మనం పిలిచామా? సనాతన ధర్మం గొప్పది అని చెప్పాడు, మనం పిలిచామా వాడిని రమ్మని? సరే వచ్చాడు, బాగుంది. ముత్యాలమ్మ దగ్గర ఒంటికాల మీద నుంచున్నాడు, ఏదో తగలబెట్టాడు. ఆ తర్వాత చేసే పనులన్నీ వాడు చెప్పింది ఒక్కటి నిజం అని చెప్పమనండి ఆయన్ని. ఓకే, అదే విషయం హేమంత్ అడుగుతాను. ఎందుకంటే హేమంత్ 6%లో ఒకరుగా ఉన్నారు. అదే మీరు అడిగిన క్వశ్చన్ హేమంత్ని అడుగుతాను. బహుశా హేమంత్కి వినిపించట్లేనట్టుంది, ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. హేమంత్ గారు, మీరు అఘోరిని సపోర్ట్ చేయడానికి అఘోరి కారణంగా జరిగిన మంచిది అని చెప్పండి అని అంటున్నారు బాలకృష్ణ గౌరి గారు. ఒకసారి వినమండి సార్, నా వాయిస్ వినిపిస్తుందో లేదో అతనికి. మీ వాయిస్ వినిపించట్లేదు, సో నేను పాస్ చేస్తాను మీరు చెప్పిన ఆన్సర్. హేమంత్ గారు, ఓకే, అఘోరిని మీరు నమ్మటానికి రీజన్ ఏంటి? అఘోరి ద్వారా ఈ మంచి జరిగింది అని చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న బాలకృష్ణ స్వామీజీ గారు, అతను ఒక స్వామీజే కదా, అతని వల్ల ఒరిగిందండి మన భారతదేశానికి, మన ఏపీకి. వీళ్ళెందుకు స్వామీజీలు అవుతారు? వీళ్ళ దగ్గర దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఉందా? అంటే ఆయన ఎవరితోనూ, బాలకృష్ణ గౌరి గారు ఎవరితోనూ గొడవలు పడలేదు, బాలకృష్ణ గౌరి గారి మీద ఏ కంప్లైంట్లు లేవు సార్. లేవు సార్, అది కనపడంతో మాత్రమే. వీళ్ళు లోపల చేసే వ్యవహారాలు, వీళ్ళు లోపల చేసే వ్యాపారాలు ఇవి బయటపడవు. వాళ్ళేంటంటే కనపడకుండా చేసుకుంటే చాలా వీళ్ళు ప్రజలకు కనబడకుండా చేసే దొంగతనాలు ఇవి, వీళ్ళు చేసే పని. ఓకే, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగా అఘోరిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ కోణంలో సపోర్ట్ చేస్తున్నారు? మీ నెంబర్లు మా పీసీఆర్కి ఇప్పుడు మీరు కాల్ చేసిన నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి, మేము నోట్ చేసుకుంటాం. 6% మంది మాత్రం సపోర్ట్ చేస్తారు, 94 మంది వ్యతిరేకిస్తున్నారు. సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏ పాయింట్లో సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను ఒక ప్రత్యేక డిబేట్లో తీసుకుంటాను. సో వ్యతిరేకిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఓకే బాలకృష్ణ గౌరి గారు, ఒక్క నిమిషం సార్, ఎందుకంటే నాకు మాధ్యాహ్నిక పూజ కూడా టైం అవుతుంది. ఏంటంటే వాడి చెప్పినవన్నీ అబద్ధాలు అనేటువంటిది నేను ప్రూవ్ చేస్తా. ఫస్ట్ లో వాడే చెప్పాడు, నేను స్వీట్ చేసుకు తింటాను, నీళ్లు తాగినా చిప్పలు అనేది తాగుతాను, మాకు కారాలు పడవు, మసాలాలు పడవు అన్నాడు. ఎట్ట తింటున్నాడు సార్ చికెన్ మటన్లో? నాకు అసలు ఏమీ అలవాటు లేవు అని అన్నాడు. మందు ఎట్ట తాగాడు సార్? ఒక్కటి నిజం చెప్పాడా? వాడు చెప్పాడు, వాడు కొన్ని నిజమే చెప్పాడు, మనమే వినలా. ప్రజలంతా మూర్ఖులు అన్నాడు వాడు, అది నిజమే, వాడే అన్నాడు ఆ మాట. 2 అమ్మాయిల్ని ఎట్ట పెళ్లి చేసుకుంటారు అని క్వశ్చన్ వేశాడు. మరి వాడెట్ట చేసుకున్నాడు? దయచేసి భగవంతుణ్ణి నమ్మండి, ఇలాంటి దొంగ స్వాముజులు కాదు. మీ ఇంటి వైపు బాబాలు వచ్చినా, సాధువులు వచ్చినా, ఎవరు వచ్చినా మీకు ఇష్టమైతే ఓ నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయలు దానం చేయండి. మూలం భగవంతుడు, మూలం తల్లిదండ్రులు, వాళ్ళ మాట వినండి, వాళ్ళని నమ్మండి. తర్వాత మీ ఇష్టం. ఏది ఏమైనప్పటికీ వీడి వెనకాల పెద్ద కుట్ర ఉంది, అది బయటికి తీయాలి. సాయంత్రానికి పోలీసులు ఆ విషయం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం కూడా ఉందేమో. ఇప్పటికే మొత్తం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తూ ఉన్నారు. సో ఫేక్ ఏంటి, రియల్ ఏంటి అనేది పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, నాకు సెలవు ఇప్పిస్తారా స్వామి? మీరు ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా? ప్రజలకు ఎవరైతే ఇప్పటివరకు కొంతమంది సపోర్ట్ చేశారో, ఇప్పుడు హేమంత్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? మన చేతి 5 వేళ్లే సమానంగా ఉండవు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. మెజారిటీ చూస్తాం కానీ 6%, 2% లెక్కేయం కదా సార్.
పోనీ సపోర్ట్ చేస్తున్నారు కదా, వీడిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి, బయటికి రాకుండా గొలుసులు కట్టేసి పెంచుకోమనండి. రాక్షసుడు వీడు, రాక్షసుడు. ఇలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. ఒక్క నిమిషం డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద వదిలిపెడితే వీడి పళ్ళు కూడా కొడతారు. నేను ఫస్ట్ లోనే చెప్పా, వీడు పడవలో ఇది టెలికాస్ట్ చేస్తూ నా మీద రాంగ్ గా చెప్పిన వాళ్ళకి మంత్రాలు చేసి చంపేస్తాను, ఓపెన్ గా చెప్పాలంటే సుమోటగా కేసు పెట్టచ్చు దీని మీద. అవును, అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, సుమోటగా కేసు పెట్టచ్చు దీని మీద. కొమ్మరపల్లిలో భక్తుల్ని పొడిచాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టలా? లగారంతో పోలీసులు తిట్టాడు, ఎందుకు కామ్గా ఉన్నారు? అప్పుడు విజయవాడలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. ఆత్మార్పణ చేసుకుంటా అన్నవాడు కూడా సుమోటగా కేసు పెట్టచ్చు. అన్ని పుర్రెలు క్యారీ చేయొచ్చా? అది కేసు ఆత్మార్పణ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కేసు పెట్టకూడదా? పెట్రోల్ లీటర్ క్యాన్ కార్లో తిప్పుకుంటున్నాడు, అది క్రైమ్ కాదా? ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించినవే కాదు. ఇప్పుడు 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 తను మాట్లాడిన మాటల్లో ఏమనిపించింది మీకు? కేసు కోర్టులో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని మాట్లాడాడు కదా, ఆ వెర్షన్ వింటే ఏమనిపించింది? అరిచే కుక్క కరవదని వాడు భయపడుతున్నాడు. వాడికి డబ్బులు లేవా అండి కేసు కోర్టులో లాయర్లు పెట్టుకోవడానికి? డబ్బులు లేనప్పుడు బటాచోరు వెదవల్లో ఊరు మొత్తం ఎందుకు తిరుగుతున్నాడు పెట్రోల్ పోసుకొని? ఈ పెట్టకలన్నీ ఎక్కడన్నా చెప్పమనండి. వాడు పెద్ద క్రిమినల్, దొంగనా కొడుకు. దయచేసి వాడిని నమ్మొద్దు. వాడు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఇబ్బంది పడేది ప్రజలే. కానీ మీలాంటి వాళ్ళు కొంత ముందు వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ మేము కూడా తనని చాలా గ్రిల్ చేసి క్వశ్చన్స్ అడిగాం. ఎప్పుడైతే ఆ వర్షిని వచ్చిందో మొత్తం అఘోరీ మీద ఉన్న పర్సెప్షన్ మారిపోయింది జనాల్లో కదా? ఖచ్చితంగా మారిపోతుందండి. ఇలాంటి పనులు అఘోరీలు చెయ్యరు, పొరపాట్లు కూడా చెయ్యరు. అఘోర వ్యవస్థ వేరు, అఘోర సాంప్రదాయం వేరు, అఘోరాల అనుష్ఠానం వేరు, అఘోరాల నిష్ట వేరు. మీరంతా నిద్రపోతుంటే అఘోరాలు శ్మశానాల్లో సాధన చేసుకుంటారు, నిశిరాత్రిలో చేస్తారు, తెల్లవారితే ఒక్కళ్ళు కనపడరు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, కాశీలో 2 మంది అఘోరాలు వస్తారు. నేను ఇందాక మీరు తుని అని చెప్పారు, నేను ఉండేది కాశీలో. కాశీలో 2 మంది వస్తారు అఘోరాలు. ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తాం, బాబా అంటాం, నమస్కారం పెడతాం. అంటే అందరూ అఘోరాలేనా? 90% ఫేక్. ఇక్కడ అసలైన అఘోరాలు బయట కనపడరు. అదే ఏ నార్త్ ఎటువైపు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు బాబాలు అని గౌరవిస్తూనే ఉంటారు. అందరూ భక్తులు అయిపోతారా? వీడు చెప్పే పిట్టకథలు ఎవరైనా నమ్ముతారా? మీరు ఆ పెళ్లి వీడియో చూసారా అసలు? అవును. ఏం గమనించారండి? పెళ్లిలో చదివే మంత్రం ఒక్కటి చదివారా? పెళ్లి మంత్రాలు ఏమన్నా చెప్పారా అందులో? అదంతా పక్కన పెడితే వీడు రోడ్డు మీద బట్టలు తీసుకునే బటాచోరుగాడు పూర్తిగా కప్పేసుకొని, బ్రెస్ట్ కూడా కనపడకుండా నీట్ గా టైట్ గా చేసుకొని, దండలేసుకొని వీడు మగాడిలాగా కూర్చుని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకునేవాడు దిగంబరంగా కూర్చుని పెళ్లి చేసుకోమనండి, అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడన్నా పెళ్లి చేస్తాడా? ఓకే, ఇవన్నీ ఆలోచించాలి కదా. వీడు చెప్పేవన్నీ మాయ మాటలే, దయచేసి నమ్మద్దు. మరి శ్మశానంలో బూడిద పూసుకొని ఎలా ఉండగలిగాడంటారు? సార్ బూడిదే, అది పాన్స్ పౌడరా? సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను సార్. చితాభస్మానికి కూడా మంత్రం ఉంటుంది, నల్లని బట్టలు కట్టుకోవాలన్నా ఒక మంత్రం ఉంటుంది. వీడికి ఏమొచ్చో చెప్పమనండి. బూడిద పూసుకుని ఎలా పడుకోవటం ఏంటండి? రమ్మనండి లైవ్ లో, నేను దిగంబరంగా ఉండి మొత్తం బూడిద పూసుకుని పడుకుంటా? ఏదో భయపెడితే భయపడిపోతామానండి. కొన్ని బయటికి చెప్పని క్రియలు కూడా ఉంటాయి అఘోరాలలో. వీడేమన్నాడు? 100 శవాలని తిన్నా అన్నాడు. అది ఏమన్నా చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా తినడానికి? 100 శవాలు. శివసాధన చేశాను, శవాన్ని భుజించాను. ఈ ముండాకొడికి భుజించడానికి ప్రసాదం స్వీకరించడానికి కూడా తెలియనటువంటి వెధవ
వీడు మళ్ళీ అఘోర. అసలు ఎప్పుడు తింటారండి అఘోరాలు? నిజంగా శవాలను తినేస్తారా? సాదల్లో చిన్న పీస్ ఏమన్నా? అమావాస్య రోజు గాని, పౌర్ణమి రోజు గాని, గ్రహణ సమయాలలో గాని, కొన్ని ప్రత్యేక సాధన సమయాల్లో గాని ఇంత తీసుకొని స్వీకరిస్తారు. అంతే తప్ప ఆకలేస్తే ఇంత తీసుకుని తినరు కదా. అదో కేక్ అండి, కోసుకొని తినడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు కొంచెం కొంచెం కోసుకొని తింటారు. అందులో ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ లాగా తింటారు కదా కేకా. సార్ ఇప్పటికైనా దయచేసి వాడిని నమ్మద్దు, తల్లిదండ్రులను నమ్మండి, భగవంతుడిని నమ్మండి. ఇలాంటి వాళ్ళు ఎవరు కనబడ్డా చేతనైతే ఓ 10 రూపాయలు ఇవ్వండి, ఓ నమస్కారం పెట్టండి, వెళ్ళిపోండి. ఇంటి దాకా తీసుకొచ్చుకొని ఇంటిని తగలబెట్టుకోకండి. ఓకే, నాకు సెలవిస్తారా? ఈ విషయంలో వర్షిని పేరెంట్స్ ని ఎంతవరకు తప్పు పట్టాలంటారు అసలు? సార్ ఇక్కడ నిజం చెప్పాలంటే తప్పు పట్టాలి, నిజం చెప్పకూడదంటే తప్పు పట్టకూడదు. ఎందుకంటే కొన్ని ఆర్థిక సమస్యలు కొన్ని కారణాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ డబ్బు వ్యామోహంలో పడి వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అది బిగ్ మిస్టేక్. ఓకే, తర్వాత రియలైజ్ అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. సో అందుకనే 1-10 సార్లు చెప్తున్నాను సార్, తల్లిదండ్రుల్ని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. ఇలాంటి వాళ్ళు వస్తే దయచేసి ఓ నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఇలా మోసపోవద్దు. ఇప్పుడు ఈ నిజంగా ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే, ఇంత వయసు వచ్చిన తల్లిదండ్రులు ఓపిక లేకపోయినా హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి కారణం ఏంటండి పాపం? వాళ్ళ ఫాదర్కి ఏమో ఏదో ప్రాబ్లం బ్రెయిన్ లో, వాళ్ళ మదర్ మొన్న ఈ మధ్య షుగర్ డౌన్ అయిపోయి పడిపోయింది. కానీ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది. ఈ అమ్మాయికి ఎంత తెలివి లేకపోతే బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి పారిపోయిందండి. ఎందుకు? డబ్బు కోసమేగా? లేదు, వాడి కోసం, మందు కోసమేగా. బీటెక్ చదువుకున్న పిల్లకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవా? ఎవరన్నా నమ్ముతారా అండి? అవును. సరే, మరుగు మందు పెట్టారు, దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా వినరండి. నేను చెప్పినా, మీరు చెప్పినా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా, ఓ 100 మంది కౌన్సిల్ చేసినా వినరు. వాడి మీదే ఫోకస్ వెళ్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మరుగు మందు పెట్టారు అని నేను ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి ఇదే మాట చెప్పా, ఫస్ట్ తీసుకెళ్లిపోయినప్పుడు కూడా. సో ఇలాంటి వాళ్ళు కలియుగ అర్థమవుతుందంటే ఇప్పుడే ఏమైందండి, ఇవాళ ఈ టాపిక్ అయిపోయింది, రేపు ఇంకో కొత్త టాపిక్ వస్తుంది. సో ఇప్పుడు తన రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ తనలో మార్పు వస్తుంది అంటారా శ్రీవర్షినిలో? శ్రీవర్షినిలో మార్పు వస్తుందంటే నేను చెప్పానండి వాళ్ళకి, అసలు ఎక్కడా ఉంచొద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పాను. దయచేసి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారేమో. ఓకే, వేరే ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పారు మీరు? చెప్పాను నేను. ఓకే, ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, అఘోరీలు బయటికి కనపడరు, ఎక్కడికి వెళ్ళిపోతారని. నిజమే, అందరిలోనూ ఉన్న డౌట్ అదే, అఘోరీలు బయటికి కనపడరు కదా. కుంభమేళా జరుగుతున్నప్పుడు నాగసాధువులు, అఘోరీలు అందరూ అక్కడికి వస్తారు, ఆ తర్వాత కనపడరు. ఎక్కడికి వెళ్ళిపోతారండి వీళ్ళందరూ? హిమాలయాలు, కేదార్నాథ్ గుహలు, కాఠ్మాండు, నేపాలు, కామాఖ్య వెళ్ళిపోయినా వాళ్ళు కనపడరు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు కుంభమేళాలో వచ్చినటువంటి అఘోరీలందరి దగ్గర కూడా కపాలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రోజైనా షో చేశారా? చేయరు. ఈడి ఎన్ని కపాలాలైతే పెట్టుకు తిరిగాడో ఆ కపాలాలే వాడిని మింగేస్తాయి. కపాల సాధన అంత తేలిక కాదండి, చాలా దారుణమైన సాధన. కపాల సాధన చేసేవాడు కూడా కపాలాలని చూపించడు. ఓకే, వీడికి ఏమీ తెలియదు. ఎందుకు వెళ్ళి శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకాన్ని చెప్పమానండి వాడిని చాలు. అడిగాను, చెప్పలేదు. మరి చిన్న ఓటో తరగతి చదివే పిల్లాడు చెప్తాడు సార్, అది వాడు చెప్పలా.
అవును. బాలకృష్ణ గారు, ఫైనల్గా అతను రోజు రక్తపు బొట్టుతో కాళీమాతకు పూజ చేస్తున్నానని చెప్పాడు. ఘాట్లు కూడా ఉన్నాయి, రోజు రక్తపు బొట్టేసి పూజ చేస్తున్నానని. సార్ ఘాట్లు చూపించాడా, బొట్టేస్తూ చూపించాడా? ఘాట్లు చూపించాడు. వీడు పడవలో కూర్చుని నేను శివసాధన చేశాను అన్నట్టు ఉంటది. అంటే రక్తపు బొట్టేసి నిజంగా పూజ చేస్తారా? వాడు అంటే ప్రతిష్ట అయినటువంటి వాటికి కొన్ని తంత్రక్రియలలో చేస్తారు. కారులో పెట్టుకుని రక్తం పొట్టేసావా, మాంసాలు పెట్టావా, అది వాల్యూలోకి రాదు. ప్రాణ ప్రతిష్ట లేకుండా ఏ విగ్రహానికి విలువ ఉండదు. ఓకే. నువ్వు ఏం చేసినా గానీ విలువ ఉండదు. ఓకే. సరే మీరు రక్తం వేసాడంటే అసలు నేను నమ్మను అనుకోండి, పొరపాటును కూడా నమ్మను. పోనీ వేసాడు, ఏదో ఆ రక్తం వేసే మంత్రం చెప్పమనండి. వాడికి ఏదన్నా వస్తే కదా సార్ చెప్పడానికి. ఓకే. నేను అందుకునే వాడిని ఫస్ట్ నుంచి అనవసరంగా మీ ఛానల్ వాళ్ళతో నేను ఎవరితోనో గొడవ కూడా పడ్డా. వాడిని శ్రీనివాస్ అనే పిలవండి, అఘోరి అని పిలవద్దు. అఘోరి అనేటువంటిది ఒక ఉన్నత స్థానం సార్. నేను అఘోరి అని అంటే నేను సాక్షాత్తు అఘోరి అంటే శివుడు అని నమ్మకం పెట్టుకున్నాను. అవును, శివరూపంలో ఒక రూపం, అంతే. అలా నమ్మకం పెట్టుకున్న వాడిని అలాంటి పేర్లు తీసుకొచ్చి అఘోరి అని ఒక ముద్ర వేసుకొని నువ్వు రోడ్డు మీద చేసేటువంటి కార్యకలాపాలండి ఇవన్నీ ఓకేనండి. మీరు చెప్పినట్టే వాడు అఘోరియే అనుకుందాం, ఒప్పుకుందాం. వాడు ఎప్పుడు అఘోర పూజ చేస్తున్నాడు, అది కూడా పాయింటే. ఎప్పుడు చేయాలి అఘోర పూజ? ఎప్పుడు చేస్తారు జనరల్గా అఘోర పూజ? మీరు కూడా సాధన చేస్తున్నారు కదా, ఎప్పుడు చేస్తారు మీరు? నేను మామూలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తానండి. ప్రత్యేకమైన సమయాల్లో శ్మశాన సాధనకి వెళ్తూ ఉంటా. ఓకే, అది రైట్. ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా అఘోరాన్ని అరెస్ట్ చేయడం ఒక శుభ పరిణామం అంటారు మీరు? అరెస్ట్ చేయటం, శ్రీనివాసన్ అరెస్ట్ చేయటం శుభ పరిణామమే కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా ఆనందపడతాం. ఓకే. రెండోసారి నేను అఘోరా అని రోడ్డు మీద ఎవరు రాకుండా, ఫేక్ అఘోరా అనేటువంటి వాళ్ళు రాకుండా ఉంటారని నమ్మకం. అయినా నేను నా మనసులో మాట ఒకటి చెప్పి లీవ్ అవుతానండి. వీడి వెనకాల ఉన్నటువంటి పెద్దలు వీడిని కాపాడటానికే చూస్తారు. ఉంటారంటారా నిజంగా? ఆ శ్రీనివాస వెనక ఖచ్చితంగా ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఏ స్థాయిలో ఉండొచ్చు? ఏ స్థాయిలో వాళ్ళు ఉంటారు? జనరల్ రాజకీయ నాయకుల్లో ఉండుండొచ్చు, ఏ రంగంలో అయినా ఉండుండొచ్చు. ఎందుకంటే నాకు వీడు రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాదండి, వీడి దేశ సమస్యే. వీడి చూడండి, సాయంత్రం నేను అనుకుంటోంది ఫస్ట్ నుంచి వీడు మాఫియా అనే అంటున్నా. ఓకే, అది నిజమా అబద్ధమా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇంటరాగేషన్ చేస్తే తెలుస్తుంది. వీడి అకౌంట్లన్నీ పరిశీలించాలి. 6 సెల్ ఫోన్లు ఉన్నాయి వీడికి, ఆ సెల్ ఫోన్ డేటాలు మొత్తం తీయాలి. వీడికి ఒకటే కనపడుతోంది మీకు. బెట్టింగ్ లోపల కూడా ఉన్నాడు వీడు. ఆ డీలింగ్ మొత్తం వాళ్ళ తమ్ముడు చూస్తాట. ఈ విషయం నేను కాదు, విష్ణు గారే చెప్పారు. ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. అవును, చూద్దామండి. పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో కోర్టుకు ఆధారాలు చూపించాలి కాబట్టి పోలీసులు ఏ సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచుతారు, అవి అఘోరికి ఎగెనెస్ట్గా ఎటువంటి సాక్ష్యాలను తీసుకొస్తారో కూడా మనం చూద్దాం. మొత్తంగా శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం అనేది శుభ పరిణామం అని మీరు అంటున్నారు. అతను అఘోరి కాదు, అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తి అని మీరు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు అతని విషయంలో తీసుకొచ్చే సాక్ష్యాలు దేన్ని సపోర్ట్ చేస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ అఘోరి గారు, ఆర్టీవీకి అందుబాటులో వచ్చి అఘోరి అరెస్ట్ సందర్భంలో చాలా విషయాలు మాట్లాడినందుకు. సో చాలా మంది ఇప్పటి వరకు 6500 మంది ఓట్ చేశారు. ఈ 6500 మందిలో అఘోరి వర్షిణిని జైల్లో వేయాలంటే 94% మంది జైల్లో వేయండి అంటూ ఉన్నారు. కేవలం 6% మంది మాత్రమే వద్దని అంటూ ఉన్నారు. కొన్ని కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. కమెంట్స్ చదివి వినిపించిన తర్వాత క్లోజ్ చేస్తాను. చివరిలో ఎవరైనా మీరు చెప్పాలి అనుకున్నవి కొన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. జామ్ అంట ఎస్ ప్లీజ్ సే అని అంటున్నారు. ఓకే,
అఘోరీని వ్యతిరేకిస్తూ ఉన్నారా, అఘోరీని సపోర్ట్ చేస్తూ ఉన్నారా? మీ కమెంట్స్ని నేను కొన్ని చదివి వినిపిస్తాను. అంబేద్కర్ని తిట్టారు, పోలీసులు తిట్టారు అనేది కూడా నిజమే అని కొంతమంది అంటూ ఉన్నారు. మరియం కుమారి ఈ కామెంట్ చేశారు. సో అఘోరీని అరెస్ట్ చేయడం సబబే అని 94% మంది అంటూ ఉంటే కేవలం 6% మంది కాదు అని అంటూ ఉన్నారు. పోనకంటి రాజు చెప్తూ ఉన్నారు అఘోరీ అని బహుశా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఓకే, ఎవరైనా అఘోరీ గురించి కమెంట్ చేయాలి అని అనుకుంటే నేను ఆ కమెంట్స్ని చదివి వినిపిస్తాను. ఇంతకుముందు కొన్ని కమెంట్స్ చేశారు, డోంట్ థింక్ బ్యాడ్ అని ఒకరు కమెంట్ చేశారు. అను తెలంగాణలో ఉన్న బాబా అందరూ వెలేయాలి అంటూ కొన్ని కమెంట్స్ చేశారు. చీటర్ శ్రీనివాస్ అంటూ ఒకరు కమెంట్ చేశారు. పనిష్మెంట్ ఇవ్వండి అంటూ కల్పనా చిట్టి పనిష్మెంట్ ఇవ్వండి అంటూ చేశారు. చందు కూడా కమెంట్ చేశారు. అఘోరీ వెడ్స్ అను అంటూ ఆయన కొన్ని కమెంట్స్ చేశారు, కొంచెం వ్యంగ్యంగా చేసినట్టున్నారు. సో అఘోరీ అరెస్ట్ నేపథ్యంలో మీరు ఏమనుకుంటూ ఉన్నారు? 2 లైన్లో క్రిస్పీగా రాస్తే నేను వాటిని చదివి వినిపిస్తాను. షరీఫ్ ప్లీజ్ జైల్లో వేయండి అంటూ షరీఫ్ కమెంట్ చేశారు. అఘోరీ ఈజ్ బిగ్ ట్రబుల్ అంటూ జామ్ కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్ ఆర్టీవీ గుడ్ న్యూస్ అంటూ కుమార్ శ్యామ్ కమెంట్ చేశారు. అసలు అఘోరీ ఎందుకు మ్యారేజ్ చేసుకుంది? అఘోరీ అంటే పెళ్ళికి బంధాలకి దూరంగా ఉండాలి అంటూ కామెంట్ చేశారు. అతను ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే అంటూ జామ్ అరెస్ట్ చేశారు. జైల్లో అఘోరీని వేయండి అంటూ విద్వేశ్వర కమెంట్ చేశారు. చందు కమెంట్ చేస్తున్నారు, అతను ఫ్రెండ్ అంటే ఓకే వేరే మాట్లాడుకుంటూ కమెంట్ 420 అని కాంతా 420 అని కమెంట్ చేశారు. జైల్లో వేయాలి అంటూ తేజ కమెంట్ చేశారు. సో అఘోరీని అరెస్ట్ను సమర్థిస్తున్న వాళ్ళు 94% మంది ఉన్నారు. అఘోరీని వ్యతిరేకిస్తూ, అఘోరీని సపోర్ట్ చేస్తూ, అఘోరీ కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఫైనల్గా అఘోరీని ఈరోజు అరెస్ట్ చేశారు. అఘోరీని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత చేవెళ్ళలో మెడికల్ టెస్టులు చేసిన తర్వాత అఘోరీని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అఘోరీ కోర్టులో ఏం చెప్పింది అంటే తనకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు అని చెప్పడంతో ఒక అడ్వకేట్ని అపాయింట్ చేశారు. ఆ అడ్వకేట్ చెబుతున్నారు అఘోరీకి శిక్ష పడే అవకాశం ఉంది అని. అఘోరీ తరపున కోర్టు అపాయింట్ చేసిన అడ్వకేట్ కూడా చెప్తున్నారు. మరో అడ్వకేట్ ఈలోపు వచ్చారు. అఘోరీ తరపు నేను వాదిస్తాను, అఘోరీకి మద్దతుగా వాదిస్తాను, అఘోరీ చేసిన దాంట్లో తప్పు లేదు అంటూ ఒక అడ్వకేట్ కూడా వచ్చారు. ఈలోపు బాలకృష్ణ అఘోరీ లాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం అఘోరీ ఫేక్ అని, కానీ ఎవరు ముందు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అఘోరీని 14 రోజులు రిమాండ్కి విధించింది కోర్టు. అయితే అఘోరీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడాడు. శ్రీనివాస్ ఏం మాట్లాడాడు చూద్దాం. అవుతుంది, నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటది, నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటది, నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటది, నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. ఆమె నాకు ఏం చెప్పలేదండి, కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్, ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసులో ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. రైట్, ఇంతేనా సార్? ఆర్గ్యుమెంట్స్ ఇంతకు మించి ఏం జరగలేదు? ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు. ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారండి కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలు.
నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో ఆంధ్రప్రదేశ్ అదిరిపడేలా శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599, 600కి గాను 598 మార్కులు, ఆ పైన ముగ్గురు 595, ఆ పైన 156 మంది 590, ఆ పైన 1092 మంది విద్యార్థులు. స్కూల్ ఫౌండేషన్ లో శ్రీ చైతన్య స్కూల్స్ ను బీట్ చేసే దమ్ము మరే ఇతర స్కూల్ లేదు, లేదు, లేనే లేదు.